గ్రాండ్ న్యూ ఇయర్ సేల్ ఆల్రెడీ ఉన్న తక్కువ తరుగులో ఇంకా 1% తక్కువ. డైమండ్ జ్యువెలరీ క్యారెట్ కు 5000 తక్కువ. ఈ ఆఫర్ జనవరి 1 వరకు మాత్రమే. సో నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ అనిల్. సో ఈరోజు నేను స్పెషల్ ఇంటర్వ్యూ అండ్ లైవ్ ఇంటర్వ్యూ చేయబోతున్నాను అనమాట. సో నాకు చిన్నప్పటి నుంచి చాలా డౌట్స్ ఉండే, అసలు ఈ శుద్ర పూజలు ఏంది, అసలు ఈ శ్మశాన వాటికల దయ్యాలు నిజంగానే ఉంటాయా అని చెప్పి కూడా, ఈ సాధువుల గురించి, అసలు సాధువులు అంటే ఎవరు, ఇవన్నీ తెలుసుకోవాలని చెప్పి అయితే నాకు ఫుల్ ఇంట్రెస్ట్, అలాగే క్యూరియాసిటీ ఉండే, అసలు నిజంగానే ఇవన్నీ జరుగుతాయని చెప్పి. సో మన దగ్గర శివరుద్ర సాధువు గారు ఉన్నారు. సో వారి మాటలు అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అసలు నిజంగానే ఇవన్నీ జరుగుతాయా, లేకుంటే అసలు ఏంటి సమాజంలో అసలు ఏం జరుగుతుంది. ఎందుకంటే చాలామంది శుద్ర పూజలు అంటున్నారు, అలాగే చాతబడి చేస్తారు అంటారు, లేకుంటే తిప్పి పాడేస్తున్నారు అంటారు, లేకుంటే ఇంకా చాలా, ఎందుకంటే చాలామందికి డౌట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ ఈరోజు నా ఇంటర్వ్యూ ద్వారా మీ అందరికీ, ప్రతి ఒక్క వ్యూవర్కి, ప్రతి ఒక్క ప్రేక్షకుడికి నేనైతే ఈరోజు క్లారిటీ చేద్దాం అనుకుంటున్నా. సో ఫస్ట్ మనతో పాటు సాధువు గురూజీ గారు ఉన్నారు. సో నమస్కారం గురూజీ గారు. నమస్కారం మిత్రమా, చెప్పండి. ఎలా ఉన్నారు? పరమాత్ముడి ఆజ్ఞ, దైవ కార్యక్రమాల్లో దేశ దిమ్మరులమై తిరుగుతూనే ఉన్నాము. ఇలాంటి గొప్ప కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలన్న ఆలోచనలో మానవాళికి ఉన్న ఈ మహమ్మారి అనే ఒక ముప్పు, మీరు అన్నట్టుగా దైవాన్ని వదిలేసి దయ్యం అనే ఒక కార్యక్రమం నిమిత్తం ఎన్నో క్షుద్ర పూజలు అన్న ప్రశ్నను మీరు వేసినందుకు, అలాంటి చిన్న చిన్న సమస్యలతో సతమతం అవుతున్న ప్రతి గడపకి మేము క్షేమ సమాచారం అందించాలన్న ఉద్దేశంతో మిమ్మల్ని ఆహ్వానించాము. రైట్ గురూజీ, ఫస్ట్ నాకు డౌట్. సో మనం ఇంటర్వ్యూ లాగా కాదు, నాకున్న డౌట్స్ నీ నుంచి క్లారిటీ తెలుసుకుందాం అనుకుంటున్నా. చెప్పండి శంకర. ఖచ్చితంగా మీరు ఎలాంటి ప్రశ్న వేసినా కూడా మీకు వివరంగానే మీకు అన్ని సమాధానాలు ఇవ్వడమే ఒక సాధువుగా మా యొక్క లక్షణం. సో ఫస్ట్ దయ్యం ఉందా లేదా? ఖచ్చితంగా దయ్యం ఉన్నది శంకర. అంటే ఎలా అంటారు దయ్యం ఉందని? దయ్యం ఉన్నది అనడం కంటే ముందు అసలు దయ్యం ఎవరు అనడం మనకు మంచి ఆలోచన అనుకోండి. దయ్యం అనేది ఎలా అంటే మిత్రమా, శ్మశానంలో ఉన్నాం, ఒక మనిషి శరీరం వదిలిపెట్టిన తర్వాత కార్యక్రమాల నిమిత్తం పరమాత్ముడి చెంతకి చేరకపోతే అది తిరుగుతూ ఉంటే దాన్నే దయ్యం అంటున్నాము ఇప్పుడు మానవులం. కాబట్టి ఏంటంటే దయ్యం ఖచ్చితంగా భూమండలం మీద ఉన్నది. ఇప్పుడు రాక్షసులు ఉన్నారు, దేవుళ్ళు ఉన్నారు అనేది పురాణాలలోనే చూసాము. ఖచ్చితంగా మరి రాక్షసులకు ఉన్న రూపమే కదా దయ్యం అన్న, ఆత్మ అన్న. కాబట్టి ఖచ్చితంగా అది ఉన్నదనే చెప్పాలి, అది ఉన్నది కూడా ముమ్మాటికి. సో అలాంటి దయాన్ని మీరు చూసారా? ఖచ్చితంగా చూడండి, చూసాము అనే సందర్భం కంటే మేము చాలా సందర్భాల్లో వాటి గురించి చెప్పిన వాళ్ళని, చాలా మందిని వాటి విషయాల నుంచి ఇబ్బంది పడుతున్న వాళ్ళని, ఏదైతే దిగ్బంధన చేసి వాళ్ళ యొక్క క్షుద్ర పూజల ద్వారా ఇబ్బంది పెట్టిన వాళ్ళని రక్షించాం. అంటే వారిని కాపాడాం. దైవానికి సంబంధించిన కార్యక్రమాల్లో మీరు ముందుకు ఉండాలి అని చెప్పేసి. చూడడం అనేది చూడండి మిత్రమా, చాలా తక్కువ శాతంగా జరుగుతుంటుంది. కానీ అవి చేసే కార్యకలాపాలు మనకి, అవి చేస్తున్న శబ్దాలు కానీ, అవి చేస్తున్న ఇంకేదైనా గాలి తిరగడం కానీ, ఇంకేదైనా వాటి వల్ల కుటుంబాలకు ఇబ్బంది జరుగుతూ ఉంటే కళల రూపంలో కానీ, ఇంకేదైనా ఆధీనం రూపంలో కానీ తెలుస్తూ ఉంటుంది, చెప్తూ ఉంటారు. ఇప్పుడు మీరే ఉన్నారు, మీకు ఏదైనా ఇబ్బంది జరిగితే, ఇప్పుడు అకాలంగా ఏదన్నా మీకు ఇప్పుడు ఉన్న సృష్టికి సంబంధించిన విషయాలు అయితే ఓకే, కానీ సృష్టి వైపరీత్యం పైన వస్తువులు అవన్నీ అలాంటి కనబడినప్పుడు మీరు పడే ఆ భయమే మాకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అసలు దేనికి పడుతున్నారు, భయం అనేది ఎందుకు వచ్చింది? మామూలు భయం అయితే మీరు మా దాకా రారు కదా. కాబట్టి ఏంటంటే దయ్యం ఉన్నది, ఆత్మ ఉన్నది, ఆ గాలి ఉన్నది, ఎలా ఉన్నదని తెలుసుకోవడానికి మాలాంటి విద్యలు, ఇప్పుడు మేము మీరు ఈ రోజు కలిసాము. కానీ వందల ఏళ్ళ చరిత్రలో చూసుకుంటే కొన్ని వంద ఆత్మలని బంధించిన వాళ్ళు, ఎన్నో క్షుద్ర పూజలు చేసిన వాళ్ళని గెలిచిన వాళ్ళు ఎంతో గురువులు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మీరు అన్నట్టుగా గాలి ప్రభావం ఉన్నది. ఖచ్చితంగా గాలి ప్రభావం ఇప్పుడున్న సమాజంలో, ఈ భూమండలంలో ఉన్నది. ప్రతి గడపకి, ప్రతి ఇంటికి సమాజంలో ఉన్నది శంకర. ఎందుకంటే మానవుడు జన్మెత్తినాక చనిపోతాడు, చనిపోయిన తర్వాత మళ్ళీ పుట్టాల్సినది వదిలిపెట్టేసేసి మానవుడు ఆయన యొక్క ఆలోచనలు వదిలిపెట్టి నా కోరికలు తీరలేవు అని చెప్పేసి తిరుగుతున్నాడు. మా తాతగారికి, మా నాన్నగారికి, మా పెద్దమ్మకి, మా చిన్నమ్మకి తీరని కోరికలు ఉన్నాయి, వాళ్ళకి తీరలేవు అని చెప్పేసి ఎందరో వ్యక్తులు మన పూర్వీకులు చెప్తూ ఉంటే వింటుంటాం. అది మటికి నిజం. అది ఎన్నో రుజువులు లేనిది ఒక ఆత్మ, ఒక దయ్యం ఉన్నదని మీరు నన్ను అడగలేరు, నేను మీకు లేదని చెప్పకూడదు. ఎందుకంటే మిత్రమా, ఉన్నది ఉన్నట్టుగా చెప్తేనే సమాజంలో జరిగే విషయాలు మీకు తెలుస్తాయి. లేదు అని అంటే చూడండి, ఇంత శ్మశానంలో కూర్చొని ఉన్నాము, ఇక్కడికి వచ్చాము, ఒకవేళ దయ్యం లేదు అని అంటే ఈ శ్మశానంలో ఎందుకు పాటు పెట్టాలి? ఎవరింట వాళ్ళు బతకవచ్చుగా. అది కూడా ఆలోచించాల్సిన విషయమే కదా. ఎవరింట వాళ్ళు దయ్యం ఉన్నందుకే శ్మశానంలో పాతి పెడతారు. దయ్యం ఉండడం అనేది శ్మశానాలు పాతి పెట్టడం అనేది కాదు, ఇది ఒక పవిత్రమైన కార్యాలయం. చావు అనేది పరమాత్ముడి దగ్గరికి వెళ్తున్న ఒక కార్యక్రమం. కాబట్టి పరమాత్ముడి ఇల్లు ఇదంతా. కాబట్టి మన ఇంట్లో పరమాత్మని మనం పెట్టుకుంటాం అనేది దైవ కార్యక్రమం. ఇక్కడ ఏంటంటే మరో జన్మకి పరమాత్ముడు రాసుకున్న శ్రీకార కార్యక్రమం ఇది. కాబట్టి ఆయన ఉన్న స్థలానికి ఎన్ని మతాల వాళ్ళు చనిపోయినా, ఎవరు చనిపోయినా కూడా ముల్లోకాధిపతి అక్కడ వైకుంఠధారం మీద కూర్చొనే ఉంటాడు. అంటే ఆయన గారు కూర్చున్న దగ్గరికి తీసుకొచ్చి చేయడం వల్ల ఏమిటంటే, ఆయన పుట్టించుకున్న పిల్లలని ఆయన దగ్గరికి చేరిస్తే మరో జన్మకి చేసిన పాపాలు పుణ్యాల వల్ల మళ్ళీ పుట్టించుకుంటాడు. అది అవకాశం మనకి, మన భూమండలంలో పరమాత్ముడు ఇచ్చిన ఒక పెద్ద అవకాశం. అది శివుడున్న దగ్గరికి రావాలి అనేది మనం రాసుకున్నాం. కాబట్టి చావుని అంత ఘనంగా తీసుకొస్తాము తండ్రి దగ్గరికి. మీరు ఇప్పుడు చావుని ఎంత ఘనంగా తీసుకురావడంలో ముఖ్యమైన కారణం ఏంటంటే తండ్రి దగ్గరికి వస్తున్నారు వాళ్ళు.
అందుకని అంత ఘనంగా తీసుకొని వస్తున్నారు. పువ్వులు అలంకరించి వాళ్ళ కష్ట సుగంధాలతో స్నానాలు చేసి పట్టుబట్టలు కట్టించి అన్ని చేసి ఎందుకు తీసుకొస్తారంటే మిత్రమా, వాళ్ళు సాక్షాత్తు పరమేశ్వరుడి దగ్గరకు అసలు అలాంటి పుట్టించుడు ఎందుకు, చంపుడు ఎందుకు అని చెప్పి కూడా చాలా మంచి ప్రశ్న. ఈ ప్రశ్నకి చూడండి మిత్రమా, మానవుడు చేసిన పొరపాటే. ఇప్పుడు జన్మ ఎత్తిన తర్వాత ఒక మనిషికి తండ్రి పూర్వం మనం అనుకుంటేనే లింగాల అనే అత్యంత విలువగా మాట్లాడితే శరీరం ద్వారా మానవులు పుట్టలేరు. ఎప్పుడు తండ్రి వచ్చేసి ఆయన ఒక పండు ద్వారా పుట్టించుకున్నాడు అనేది ఎన్నో కథలు, ఎన్నో వంశాల్లో, ఎన్నో ఆచరికాల్లో చదివాం. ఆయన పుట్టించుకున్నది వదిలిపెట్టి మానవుడు చేసిన తప్పుతోనే ఒక శరీరం ద్వారా పుట్టించుకున్నాడు. మేము గతంలో కూడా ఒక ఇంటర్వ్యూలో అడిగారు మమ్మల్ని. అడిగితే ఒక పరమాత్ముడు చెట్టుకి ఉన్న ఒక కాయ ద్వారా ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు వచ్చి ఒక గాలిని పుట్టించేవాడు. ఒక ఆత్మని చేసేసి నీకు వ్యవసాయం చేసుకో, నువ్వు పొలాన్ని దున్నుకో, నువ్వు ఈ కార్యక్రమాల నిమిత్తం ఉండు అని అంటే అందులో ఒక ఆడ ఒక మగ వాళ్ళని సృష్టించిపోయాడు. వీళ్ళు ఉండక ఆలేం చేశారు, ఈయన గారు వస్తున్నారు ప్రతిరోజు అని చెప్పేసి ఆ పండును తిన్నారు. తినేసేసి అసలు ఎందుకు ఈ పండులో ఏముంటుంది అని చెప్పి తినడం వల్ల మనం చదువుకున్నాం. ఆ పండులో ఉన్న విశిష్టత ఏంటంటే మిత్రమా, తినడం చేత ఒక ఆడది ఏం చేసిందంటే తెలుసుకున్నది. స్త్రీ ఆ పండు విషయం తెలుసుకొని తినేసి ఆ పండు పైన ఆకారాన్ని మొత్తం తినేసేసి తర్వాత పురుషుడు వచ్చి ఎందుకు తింటున్నావు, సాక్షాత్తు పరమేశ్వరుడు 5 అయితే వస్తాడు కదా, మళ్ళీ ఇబ్బంది పెడతాడు, ఆయన చూస్తాడు అని అంటే లేదు మిగతా పండును నీవు తినేసాయని చెప్పేసి లోపల తినేశాడు ఆయన. అంటే ఇద్దరు ఏం చేశారు, శరీర సమానం తిన్నారు శంకర. తిన్న తర్వాత ఏమైపోయింది, పరమాత్ముడు వచ్చి గుర్తుపట్టేశాడు, నేను చెప్పిన పండును మీరు ఎందుకు తిన్నారు అని చెప్పి. ఆ తర్వాత ఆ పండు యొక్క రహస్యం తండ్రి ఏం చెప్పాడంటే, ఇకపై నా అవసరం లేదు, మీరే మానవులను సృష్టించుకోవచ్చు, మీరే మానవులను కనుకోవచ్చు, మీరే మానవ జన్మని పెద్దగా ప్రపంచం మొత్తం పాకవచ్చు అన్నాడు. లేదు మాకెలా అవుతుంది, మేము చిన్న జీవితమే కదా అని అన్న తర్వాత అప్పుడు చెప్పారు, మీరేం తిన్నారు అని అడిగారు. నేను పైపొర తిన్నాను శంకర అని అంటది. అంటే నీవు పైపొర తిన్నావు, నీవేం తిన్నావు, లోపటి పొర తిన్నావు. అంటే ఇప్పుడు మగవాడికి ఉండే వీర్యస్కలం లోపల ఉంటుంది, ఆడది గర్భం బయట నుంచి ధరిస్తుంది. అంటే నీవు లోపల తిన్నందుకు పరమాత్ముడు ఇచ్చిన ఒక ఆశీర్వాదము, నువ్వు బయట తిన్నందుకు గర్భం బయటకు వస్తుంది. అంటే పరమాత్ముడు ఇచ్చిన ఆజ్ఞ ముమ్మాటికి చరిత్రలో రాసి ఉంది, దాన్ని మీరు చదువుకోవాలి, పెకలించాలంటే ఎన్నో వేల సంవత్సరాల చరిత్రకు వెళ్ళాలి. ఇదే నిజం. అందుకని మానవుడు చేసుకున్న పొరపాట్ల వల్లే వచ్చింది. ఎందుకంటే పరమాత్ముడు ఆజ్ఞని నువ్వు పుట్టక ముందుకే దాటావు. ఇప్పుడు ఇన్ని జన్మలైతే ఇన్ని కష్టాలు ఉన్నప్పుడు దాటవని గ్యారంటీ ఏముంది శంకర? అందుకనే ఈ క్షుద్ర పూజలకి విలువ ఎందుకు వచ్చిందంటే, మానవుడు ఎప్పుడైతే అనుకున్న అవసరాలు దాటి వెళ్ళాడో అందుకని ఆ అవతలి వ్యక్తికి అవకాశం అయ్యాం. మన బలహీనత అవతలి వ్యక్తికి బలమైంది. అందుకని క్షుద్ర పూజలకి విలువ ఉంది. దయ్యాలు ఉన్నాయంటే ముమ్మాడికి ముమ్మడలలో తిరుగుతున్నాయి, అవి తిరుగుతలేవు అని అనడానికి ఏంది, దేవుడే ఉన్నాడు అనడానికి రుజువు ఏమున్నది? ఎందుకంటే దేవుడు కూడా ఒక వీరత్వాన్ని చూపించి రాక్షసులను గెలిస్తేనే దేవుడు అయ్యాడు కదా. కాబట్టి రాక్షసులు ఉన్నప్పుడు దేవుడు ఉన్నాడు, వాళ్ళని గెలిచిన వాడే దేవుడు. ఎప్పటికైనా ఈ దయ్యాలు, భూతాలు, ప్రేతాత్మలు, అంతరాత్మలు ఏవేవి అనుకుంటున్నామో శంకర, ఇవన్నీ నిమిత్త మాత్రంగా తిరుగుతున్నాయి కానీ చేరేది పరమాత్ముడి కాలి దగ్గరికి మరో జన్మకే మళ్ళీ పుట్టాల్సిందే. చనిపోయిన తర్వాత ఖచ్చితంగా శివుడి దగ్గరికి అంటే పరమాత్ముడి దగ్గరికి, వాళ్ళ ఇంటి ఇలవెల్పు దగ్గరికి వెళ్తారు కదా. ఇప్పుడు ఒక్కొక్క ఇంటికి ఇలవెల్పులు ఉంటారు మిత్రమా. మీకు మొదటగా తెలవాల్సింది ఏంటి, ఇలవెల్పుల గురించి తెలుసుకోవాలి. మీరు ఇంట్లోనే ఉంటారు కదా ఇలవెల్పులు అంటే. ఆ ఇలవెల్పులు ఇంట్లో ఎందుకు ఉంటున్నారంటే మీ ఇంటి దేవతలు వాళ్ళు. తర్వాత మీ ఇంటికి ఇప్పుడు మీ పేరు, మీ కులదైవం నుంచి మీ కులం యొక్క పేరు ఉంటుంది, అక్కడ నుంచి మీ కులదైవానికి ఒక విలువ ఉంటుంది కదా. ఆ కులదైవం యొక్క పేరుని మీరు చూసుకుంటే ఆవిడ ఏం చేస్తుంది, కులదైవము తర్వాత ఇలవెల్పులు కలిపి పరమాత్ముడి దగ్గర చేరుస్తారు కదా. ఎందుకంటే నేనే సర్వాధికారి అని పరమాత్ముడు చెప్తున్నాడు కదా ఇన్ని పురాణాల్లో. మరి ఇప్పుడు ఆయన దగ్గరికి చేరకపోతే చనిపోయినాక ఇంకెవరి దగ్గర చేరుతాడు? మరి శివుడి దగ్గరికి ఎందుకు వెళ్తున్నాడు? మరి శివుడే ఉన్నాడు కదా శ్మశానంలో, ఇంకెవరున్నారు? మరి ముల్లోకాధిపతులు లేరు కదా. ముల్లోకాధిపతి ఒకడే ఉన్నాడు, సర్వాధికారి ఆయనే ఉన్నాడు, ఆయనే పుట్టించుకున్నాడు కాబట్టి ఆయన బిడ్డల కోసం ఉన్నాడు శ్మశానంలో. శ్మశానంలో కూడా ఎందుకున్నాడు మరి? మీరు అది కూడా అడగవచ్చు, అసలు ఎందుకున్నాడు శ్మశానంలో? మానవుడు ఎన్నో కష్టాలు పడి, సుఖాలు పడి, ఎన్నో అష్ట దరిద్రాలు, ఎన్నో అష్ట ఐశ్వర్యాలు అనుభవించిన తర్వాత, అందరూ చనిపోయిన తర్వాత, అందరూ కడపదాకా వచ్చేసి మనని ఇక్కడ ఈ శ్మశానంలో వదిలిపెట్టిన తర్వాత మళ్ళీ ఈయన వెళ్ళలేడు. అప్పుడు నీ బంధాలన్నీ గుర్తుకొచ్చి నువ్వు బాధపడతావు కదా. నా భార్య వెళ్ళిపోయింది, తమ్ముడు వెళ్ళిపోయిండు, అన్న వెళ్ళిపోయిండు, నా మిత్రులు వెళ్ళిపోయారని బాధపడతావు కదా. అప్పుడు తండ్రి ఏంటంటే, నువ్వు ఇన్ని ఒక మానవుడి యొక్క సంబంధం ఎంతటి విలువ ఉంటుందంటే మిత్రమా, మనం చాలా ఎమోషనల్గా ఉంటాం. అంటే ఎంతో అసలు గర్భం నుంచి వచ్చిన తర్వాత ఎన్నో కష్టాలు చూసాం కదా. ఆ ఇష్టాన్ని అంత ఈజీగా వదులుతామా? పిల్లలు ఉంటారు, భార్య ఉంటుంది, అన్నదమ్ములు ఉంటారు, ప్రతిరోజు కూర్చుంటాం కదా. ఇవన్నీ వదిలిపెట్టి ఒక కొత్త ప్రపంచంలోకి రావాలంటే మనతో కాదు కదా. మీరే చూడండి, 3-4 రోజుల కంటే ఎక్కువ రోజులు ఉండగలరా మీరు ఇల్లు వదిలిపెట్టేసి? ఉండలేరు కదా. అలాంటిది మొత్తం లైఫే క్లోజ్ అయిపోయినాక నువ్వు మళ్ళీ ఇక్కడికి వచ్చి కొత్త లైఫ్లోకి రావాలంటే రాలేవు కదా. ఆ విషయం తండ్రికి తెలుసు కాబట్టి నా బిడ్డ ఎన్ని రోజులకైనా నా దగ్గరికి వస్తాడు, వాడికి నేను కనబడాలి, కనబడితే నేను చెప్పాలి, నాయనా నిన్ను పుట్టించింది నేనే, నీకు తండ్రిని నేనే, సర్వ జగత్త కారకుణ్ణి నేనే అని చెప్పి ఆయన చెప్తాడు. అప్పుడు చెప్తే వినడు, మానవుడు వినడు, ఏడుస్తాడు. నువ్వెవరే నాయన, నువ్వు చూడ్డానికి దేశదిమ్మరవై ఒళ్ళంతా బూడిద రాసుకుని ఇందులో తిరుగుతున్నావు అని చెప్పి మానవుడు అన్న సందర్భాలు ఉన్నాయి. అప్పుడు పరమాత్ముడు ఏమంటాడంటే,
నీవు కూర్చున్న కాడ కూర్చొని నేను చెప్పిన మాట విని ఆలకిస్తే నీకు చెప్తానంటే ఆయన వినడు, మనల్ని చూసి బాదుకుంటాడు కదా ఆ గేటు దగ్గర. ఎందుకంటే గేటు పరమాత్ముడిని దాటి వెళ్ళలేరు, ఒకసారి వచ్చేసావు మళ్ళీ వెళ్ళలేరు కదా. అప్పుడు నా తండ్రి పరమాత్ముడు ఆనందంగా ఏడుస్తూ ఆ నాట్యం చేస్తూ ఉంటాడు. నా పిల్లలకి నేను చెప్పుతుంటే అర్థమైతలేదు కదా, నేనిచ్చిన జన్మ, నేనిచ్చిన ఈ యొక్క విలువైన శరీరాన్ని కోల్పోయానని బాధపడుతున్నాడే, నేను మరో జన్మిస్తానంటున్నాను కదా, నా మాట వింటలేడు అంటే ఈ బాహ్య ప్రపంచాన్ని చూసి నమ్ముతున్నాడే, అంతరాత్మనే నేను పరమాత్మనే నేను అంటే నా బిడ్డను నమ్ముతలేడని నా తండ్రి పరమాత్ముడు కేశాలనన్ని వదిలిపెట్టి నాట్యం చేస్తూ ఉంటాడు. నాట్యం చేస్తూ ఉంటే ఆ విచిత్రమైన వేషాధారణతో అర్ధనారీశ్వరుడు ఆడుతుంటే వీళ్ళు కళ్ళు తుడుచుకుంటూ ఏడుస్తూ ఏమంటారంటే, అబ్బా భలే ఆడుతున్నాడు ఈయన, భలే ఆడుతున్నాడు, భలే ఆడుతున్నాడు అని అరుస్తూ అరుస్తూ ఆనందంగా ఉంటారంటే ఈయన వేషాధారణ వాళ్ళకి అంత నచ్చుతుంది. అందుకని నా తండ్రి ఇలా కూర్చొని బూడిద రాసుకొని, బిడ్డలారా చూడు నువ్వు నా బిడ్డవని చెప్పడానికి సాక్ష్యం నీవు పుట్టి పెరిగిన ఈ దేహాన్ని కాలిన ఆ యొక్క బూడిద ఇగో నేను రాసుకున్నాను చూడు అని ఇలా రాసుకుంటాడు కదా. అందుకే పరమాత్ముడు బిడ్డల బూడిద రాసుకుంటాడు. ఆయన విభూతి రాసుకోడు శంకర, బాగా గుర్తుపెట్టుకోండి. విభూతి రాసుకునేది ఆయన పరమాత్ముడు అన్నది మానవులు కల్పించింది. ఆయన రాసుకున్నది బూడిద. బూడిద అని అంటే బాగుండదని దాన్ని విభూతి అని అన్నారు. దాన్ని ధర్మ కార్యక్రమాలకు వాడుతున్నాం మనం. ఇప్పుడు సాక్షాత్ ఇప్పుడు కాశీలో వెళ్ళి చూడండి, ఒక శ్మశానంలో నుంచి తీసుకెళ్లిన బూడిదనే తండ్రికి భస్మాధారణ చేస్తారు. కాబట్టి ఏంటంటే ఆయన మన శరీరంలో నుంచి కాలిన ఈ శరీరం నుంచి వచ్చిన బూడిదని రాసుకుంటాడు. అంటే మనం అంటే అంత ఇష్టం ఆయనకి, పిల్లలంటే అంత ఇష్టం ఆయనకి, అంత బాధ భరించలేరు నా పిల్లలని రాసుకొని ఎగేసుకొని ఆడుతూ ఉంటే అప్పుడు పిల్లలు నవ్వుతే అప్పుడు అంటాడు, నాయన నువ్వు పుట్టిన కారణం ఇది, నువ్వు చేస్తున్న పనులు ఇవి, నువ్వు ఇలా పుట్టించుకుంటా నేను ఈ విధంగా చేసుకుంటాను, మరో జన్మకని శ్రీకారం రాసేది పరమాత్ముడే శంకర. అలాంటి విషయాన్ని మానవుడు వదిలిపెట్టేసి పైశాచికంగా లోపలికి వెళ్తే తండ్రి పట్టుకుంటాడని ఇంట్లోనే ఉండిపోతారు ఆత్మలై. ఎందుకుంటారు ఆత్మలై? ఉండాల్సిన అవసరమే లేదు కదా. ముమ్మాటికి ఆత్మలు ఉన్నాయని నేను చెప్తున్నాను, లేవు అని చెప్పేసి ఏ రుజువు మీ దగ్గర లేదు. ఉన్నాయని రుజువులే 100 ఉన్నాయి మన చరిత్రలో. ఈ రోజు మీరు నన్ను ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు, మిత్రమా ఆత్మలే లేవు అంత పవిత్రమే ఉంది అని అంటే మీరు మొదట క్వశ్చన్ వేసేది ఏం వేస్తారు? అంత ఆత్మలు ఉన్నాయని ఇంతమంది వస్తున్నారు కదా అని అంటారు. మరి అది అపవిత్రమైన ప్రశ్న. అది మీరు అడిగిన పవిత్రమైన ప్రశ్నకి పవిత్రమైన మాట ఏంటంటే ముమ్మాటికి శక్తి ఉంది, కాకపోతే ఆ శక్తి ఎప్పటికీ గెలవని శక్తి. అది పరమాత్ముడే ఉన్నాక మరి ఇలాంటి శక్తులు గెలిస్తే తండ్రికి విలువేమున్నది? కాబట్టి ఏంటంటే మిత్రులారా, తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎంతటి చెడు ఉందో దానిపైన బలమైన బలం ఉన్నది, అంటే అంతటి మంచి కూడా ఉన్నదని అర్థం. రైట్. ఇంకోటి శుద్ర పూజల విషయానికి వస్తే అసలు ఏంటి ఈ శుద్ర పూజలు అంటే ఎందుకు, ఈ శుద్ర పూజలు ఎందుకు చేస్తారు? క్షుద్ర పూజలు అని అంటే బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మిత్రమా, ఒక దైవాన్ని దాటిన శక్తులు అవన్నీ. అంటే దైవం దాటిన శక్తులు అని అంటే అవి మళ్ళీ అపవిత్రమైన శక్తులు, పవిత్రమైన శక్తులు కాదు. ఏ రోజైతే నీ బలహీనుడు అయ్యి నీ ఇంటి యొక్క ఇలవెలుపులని నీ కులదైవాన్ని పూజించడం మానేస్తావో ఆ రోజు అవతలి వ్యక్తి అంటే మూడో వ్యక్తి నీ ఇంట్లోకి చొరబడతాడు. ఇప్పుడు కలియుగంలో కలి ఉన్నాడు అనేసి మనం ఎన్నో రామాయణాలలో ఎన్నో యుగాల్లో చదువుతూ ఉంటాంగా. మరి పక్కనే దరిద్రం ఉంటుంది. ఆ దరిద్రానికి నీవు అవకాశం ఇచ్చినట్టే. ఇంట్లో దీపం పెట్టాలి నీవు, కులదైవాన్ని పూజించాలి నీవు, పుణ్యక్షేత్రాలకి వెళ్ళాలి నీవు, ఇంటిల్లాదులు అందరిని పిలుచుకొని పసుపు కుంకుమ కార్యక్రమాలు ఎన్నో చేయాలి, ఒడి నింపుతారు మన సంప్రదాయంలో. ఇలాంటివన్నీ వదిలిపెట్టేసి నీవు అంత సింపుల్ గా చేసుకుంటే మరి ఖచ్చితంగా శుద్ర పూజలు చేసేవాడు రాక్షసుడు. రాక్షసుల సంహారం చేసిన తర్వాతనే దేవతలకు ఒక రాజ్యం వచ్చింది. మరి వాళ్ళకు పుట్టిన వాళ్ళే కదా వీరంతా శుద్ర పూజలు చేసేవాళ్ళు. ఇప్పుడు దైవరాజ్యంతో ఎలా ఉంటున్నారు దేవతలకు పిల్లలుగా? ఖచ్చితంగా రాక్షసుల సామ్రాజ్యం ఉన్నది ఇక్కడ, వాళ్ళే చేసుకుంటారు. దాంట్లో పలు రకాలు ఉన్నాయి. హింసించే వాళ్ళు ఉన్నారు, రక్షించే వాళ్ళు ఉన్నారు. రక్షించేవాడిని అయితే మానవులు నమ్మరుగా, శిక్షించేవాడిని నమ్ముతారు. ఎందుకంటే ఇప్పుడు ఆత్మలు పరమాత్ముడు పడతాడు అనేది మనకు రుజువులు అవసరం లేదు. కానీ ఈ క్షుద్ర పూజలు చేసే వాళ్ళు మనం ముందే పడుతున్నామని చెప్పేసి ఎన్నో విధాలుగా మానవుని ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఖచ్చితంగా అది పడతాడు. వాడు పట్టడం చేత వాడికి బలం వస్తుంది. ఎవరి బలం వస్తుంది మిత్రమా అంటే నీ బలమే వెళ్ళి ఆయనకి ఇస్తావు కదా, నీవంతల నీవే వెళ్ళి ఆయన చేతుల్లోకి దొక్కుతావు కదా. అంటే శుద్ర పూజలు ఎలా చేస్తారు? అంటే క్షుద్ర పూజలు ఎలా చేస్తారు చూడండి, బాగా ప్రశ్న అడిగారు. నీ యొక్క బలహీనత మీద చేస్తారు క్షుద్ర పూజలు. అంటే బలహీనత అంటే చూడండి, మీరున్నారు ఒక మానవ జన్మ ఎత్తిన మనుషులు, ఇప్పుడు అక్కడ నించున్నారు. మీరు నించున్న యొక్క స్థితిగతి ఏంది? మీరు ఎక్కడ నించున్నారు? ఇప్పుడు పలానా అనిల్ వచ్చారు మా దగ్గరికి ఈ రోజు అంటే ఏ అడ్రస్ తో వచ్చారు? ఉదాహరణకి మీరు కారులో వచ్చారు అంటే ఇలాంటి క్షుద్ర పూజల్లో విద్యలు ఉంటాయి. మీ యొక్క రోమాలు గాని, మీరు వేసుకున్న వస్త్రాలు గాని, మీరు నించుంటున్న మట్టి గాని ఇలాంటి చేస్తారంటారు. ఇది ముమ్మాటికి నిజమైన వస్తువులే. ఇవన్నీ ఇలాంటి నిజంగా చేసే వస్తువులే. నిన్ను బందీ చేయడానికి మరియు రుజువులు అవే కదా వాళ్ళ దగ్గర. క్షుద్ర పూజ అంటే నీ శరీరంలో నుంచి గాలిని పట్టేది, బాగా గుర్తుపెట్టుకోండి. శరీరాన్ని పట్టేది కాదు. శరీరాన్ని పట్టేదైతే నువ్వు నేను ఇలా పట్టుకోవచ్చుగా. మరి నేను అప్పుడు నేను దొరికిపోతాను కదా, నేను దొంగనని. అందుకని నీకు తెలియకుండా చేసే గాలి ప్రయత్నమే క్షుద్ర పూజ. అలాంటి వాళ్ళు బలైన వాళ్ళు వందలో ఉన్నారు మిత్రమా. కానీ ఎవరైతే నిమ్మలంగా నిజాయితీగా నీతిగా కులదైవాన్ని ఇలవెల్పుని ప్రేమించి ఇష్టపడి పూజిస్తున్నారో వారిని పట్టడానికి ఏ క్షుద్ర పూజ పని చేయదు. కేవలం పరమాత్ముడు తప్పితే మిగతా ఆజ్ఞలు రావు. మానవుడు చేసుకున్న పొరపాటు అని చెప్తున్నాను నేను ఇప్పుడు. అందుకని క్షుద్ర పూజలకు నీ అవకాశం ఎందుకు ఇవ్వాలి మిత్రమా? ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు? ఇలవెల్పులను ప్రేమించాలి, కులదైవాన్ని ప్రేమించాలి, తెచ్చుకున్న భార్యని ప్రేమించుకోవాలి, అమ్మా నాన్నల్ని ప్రేమించాలి, పూజలు చేయాలి, గుడికి వెళ్ళాలి, కొబ్బరికాయలు కొట్టాలి. ఇవన్నీ వదిలిపెట్టేసేసి నీవు నేను ఉన్న ఫలంగా కోటీశ్వరుని అయిపోవాలి, లక్షలు కావాలి, నాకు వేరే వాడు బాగా బతుకుతున్నాడు కదా అని చెప్పేసి ఎప్పుడైతే నీ యొక్క కల్మషం లేకుండా నీ మనసు వచ్చేసిందో
అప్పుడే నీకు నీ చెడులో అనే ఆలోచన వచ్చేసినట్టు. అంటే ఇవన్నీ ఇంటి దేవుడు అన్ని పూజలు చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ శుద్ర పూజ అటాక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఉండవు, ఖచ్చితంగా ఉండవు. ఎందుకంటే మిత్రమా, ఈ పవిత్రమైన శరీరం నీ పైన ఉంటే నువ్వు బలవంతుడు అవుతావా బలహీనుడు అవుతావా? అప్పుడు నువ్వు రోజు పూజ చేస్తే శివ 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 అంటే నీ ఒళ్ళంతా శివ అయినప్పుడు అవతల వ్యక్తికి ఏ విధంగా వస్తుంది? ఆయన గారు కూర్చుంటే శివ అంటాడు, లేస్తా అంటే కూర్చుంటా అంటే శివ అంటాడు. ఏ టైంలో అయినా ఆ శివ వచ్చి మన ఈపు వలగొడతాడు అన్న భయం ఉంటుందా ఉండదా? అంటే అది నీ బలమా కాదా? ఏ రోజైతే నువ్వు నా జీవితం నాశనమైంది అంటే ఓహో ఆయన ఆల్రెడీ నాశనం అయినాడు కాబట్టి నేను ఇంకా నాశనం చేయొచ్చు అన్న అవకాశం నువ్వు ఇచ్చినట్టే కదా. నేను స్పష్టంగా చెప్పేదంటే ఇప్పుడున్న యువతులకి, కుటుంబాలకి, ప్రతి మానవుడికి ఏంటంటే నీ బలహీనతని అవతల వ్యక్తికి బలం. నీవు మోసపోయావు అని అంటే అవతల వ్యక్తి తెలివైన వాడు మోసం చేసిండు అంటే నువ్వు మోసపోయావు అని అంటే ఒక్కటే ఒక అర్థం ఏంటంటే నీ బలహీనత ఆయనకు ఉపయోగపడింది. నువ్వు బలంగా ఉండంటున్నానుగా నేను. నువ్వు బలంగా ఉంటే అవతల వ్యక్తి నీ మీద ఎందుకు వస్తాడు? నీ బలహీనతలన్నీ ఎందుకు చెప్పుకుంటావు? ఇంట్లో కుటుంబ వివరాలను నువ్వు బయటకు ఎందుకు చెప్తావు? నీ కుటుంబ విషయాల్లో నువ్వు గెలవగలుగుతా అంటే అమ్మతో మాట్లాడు, నాన్నతో మాట్లాడు, లేదంటే అక్కతో మాట్లాడు, చెల్లితో మాట్లాడు. కుటుంబానికి, రక్తానికి సంబంధించిన విషయాలే మాట్లాడు. అప్పుడే నీ బలం అనేది బయటికి ఏ విధంగా వెళ్ళాలో ఆ విధంగా వెళ్తుంది. నువ్వు ఊర్లో ఉన్న వాళ్ళందరికీ చెప్తే మరి అందరూ నీ మిత్రులా? నీ ఒక మిత్రుడికి మంచి స్నేహితుడు అనుకో, కానీ వానికి కూడా నువ్వు మంచి స్నేహితుడై ఉండాలి కదా. మరి ఆయనకి ఇంకో మంచి స్నేహితుడు ఉంటాడు, మరి నీ విషయాలను అక్కడ సేకరిస్తాడు. ఇదే బలహీనత. ఆ బలహీనతను చేయదంటున్నా. ఒక సీక్రెట్ మన దగ్గర ఉన్నది అని అంటే ఇంటికి సంబంధించింది ఎవరికి చెప్పాలని వాళ్ళకే చెప్పాలి. ఇప్పుడు ఈ ప్రపంచం చాలా పెద్దది ప్రపంచం. ఇందులో మంచి వాళ్ళని నమ్మాలన్నా కూడా ఇప్పుడు నమ్మట్లేరు. చెడు వాళ్ళే ఎక్కువైపోయారు కదా. 10 మందిలో 10 మంది చెడు వాళ్ళే ఉన్నారు. ఇక్కడ మంచి వాళ్ళు లేరు. 11వ వాడు ఆడు ఈ ప్రపంచంలోకి రాడు. అది వచ్చిన వాళ్ళని మనం కలుసుకోలేము. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నీకు పైశాచికత్వం అలవాటేగా. అందుకని చెప్పేసి మిత్రమా, ధర్మాన్ని ఫస్ట్ తెలుసుకోవాలి, దాని ప్రకారంగా పోవాలి అనే ముఖ్యమైన కారణం ఏంటంటే మన ఈ సంస్కృతిని తెలుసుకోండి. మీరు ఈ భూమండలంలో ఎందుకు పుట్టారు? మీరు ఎక్కడ పుట్టొచ్చుగా, ఎక్కడైనా పుట్టొచ్చుగా. పశువులు కూడా ఉన్నాయి కదా. మానవ జన్మ మీకు ఎందుకు ఇచ్చారు? ఏదో కారణం చేత నువ్వు పుట్టావుగా, ఏదో కారణం నీ వల్ల ఉన్నదని తండ్రి పుట్టించాడు కదా. మరి అది తెలుసుకోవడం అంటే దైవ కార్యక్రమమే. ఆ దైవాన్ని తెలుసుకోకుండా నువ్వు ఎంతసేపు క్షుద్రలు, దయ్యాలు, పూజలు నువ్వు తిరుగుతా అంటే అది నువ్వు తెచ్చుకుంటున్న దరిద్రం కదా. పరమాత్ముడు రాసిన శాసనం ఏంది? నన్ను చేరడానికి మార్గాన్ని వెతుకు. రూపాయి ఖర్చు లేదు. ఒక పూజ పువ్వు నేను అడగలేదు, ఒక వస్త్రం బట్టలు నేను అడగలేదు, ఒక ప్రసాదం నేను అడగలేదు. నేను అడిగిందల్లా నీ మనసు నిమ్మలంగా పెట్టుకుంటే నేనే నీ మనసులోకి వచ్చి కూర్చుంటా. అదే దయ్యం అయితే నువ్వు పూజలు చేయాలి, ఆటలు పోయాలి, ఏమేమో కొయ్యాలి, ఎన్నో చేయాలి. నువ్వు ఆఖరికి వెళ్ళి నీ తల్లని కూడా ఆయన దగ్గర పెట్టాలి బలి ఇవ్వడానికి. అంటే సాక్షాత్ నువ్వు వెళ్తున్నావు, నీ దగ్గరికి పరమాత్ముడు వస్తున్నాడు. తేడా గమనించండి శంకర. మీరు పోవాల్సిన విషయ వివరణ మీ చేతిలో ఉంటుంది. మీ చేతిలో ఉన్న దాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు. గురువులు ఉన్నారు, ఎంతో నైపుణ్యత కలిగిన విద్యార్థులు ఉన్నారు. వీళ్ళందరి చేతుల ద్వారా మీరు ముందుకెళ్లే ఆలోచన చేయండి. రైట్ గురూజీ. ఇప్పుడు చేతబడి అందులో కూడా కొన్ని టైప్స్ ఉంటాయని చెప్పి నేనైతే, ఎందుకంటే ఈ మధ్యలో చాలా వైరల్ అయిపోయింది చేతబడి. ఎవరు చనిపోయినా కూడా చేతబడి చేసి చనిపోయినా అని చెప్పి కూడా అంటున్నారు. అసలు నిజంగా చేతబడి చేస్తే మనిషి చనిపోతాడా? ఖచ్చితంగా. మనిషి ఎలా చేయొచ్చు అంటే మిత్రమా, చేతబడి అని అనే విషయం ఏందనంటే, ఇప్పుడు చూడండి, దైవం తర్వాత ఒక మానవుడు అంటే దైవం పైన శక్తులు సాధించడం అనేటిదే చేతబడి అని అనుకోవచ్చు. దాంట్లో పలు రకాలు ఉన్నాయి. ఎందుకంటే మన దగ్గర ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషల్లో ఉన్నాయి. యూనివర్సిటీ మన దగ్గర ఒక లండన్లోనే ఒక బ్లాక్ మ్యాజిక్ అనే కాలేజ్ కూడా ఉంది. దానికి అంత బలం లేకపోతే కాలేజ్ పెట్టకపోయే వాళ్ళు. కాబట్టి చేతబడి అనేది ఏంటంటే మిత్రమా, మీరు చేసుకుంటున్న ఒక శక్తి అంటే మీ యొక్క దేహం వేరే వ్యక్తికి అప్పచెప్పినట్టు. దానివల్ల ఆయన ఏ విధంగా చిత్రీకరిస్తే ఆ విధంగా నీ శరీరం అవుతుంది. చూడండి, మానవుడి శరీరము 50%, ఆత్మ 50%. అని అంటే శరీరం ఉంటేనే మనిషికి ఆత్మ యొక్క విలువ. లేదు, శరీరంలో మనిషి లేడు, ఆత్మ లేదు అని అంటే తీసుకెళ్తారు, కాల్స్తారు, పూర్తి చేస్తారు. ఇప్పుడు ఈ ఆత్మని సంపాదించడమే చేతబడి. అంటే నిన్ను చంపడం అనేది ఏ విధంగా, శిక్షించడమా, నిన్ను ఏదైనా చేయడం అనేది చేతబడి కార్యక్రమం. ఆ చేతబడి కార్యక్రమానికి విలువ ఎవరిచ్చారు అని అంటే సాక్షాత్తు మనకు సంబంధించిన వ్యక్తులు వెళ్ళి ఇచ్చారు. కొన్ని వస్తువులు ఇవ్వడాలు, ఇంకేదన్నా చేయాల్సిన కార్యక్రమాలకు వాళ్ళకి మీ ఇందాక మనం గతంలో అనుకున్నట్టుగా ఇవ్వడాలి. అవి ఇవ్వడం వల్ల అవతల వ్యక్తికి మన యొక్క బలహీనతను ఇవ్వడం వల్ల ఆయన చేసే ప్రయోగంకి మనము సక్సెస్ ని అందించడమే చేతబడి. దీని వివరంగా చెప్పుకోవాలంటే క్షుద్ర పూజల్లో వాళ్ళు క్షుద్ర పూజలు చేస్తున్నప్పుడు సక్సెస్ అయ్యింది అని అంటే మిత్రమా, నీవు బలహీనుడు అని అర్థం. అందుకనే నేను చెప్తుంది అదే, ఇష్టరాజ్యానికి అవతల వ్యక్తిని మన దాకా రానియకూడదు. అంటే నీవు ఇష్టరాజ్యంగా దేవుడు ఆధీనంలో ఉండాలి అని అంటున్నాను. ఆ విషయం ముఖ్యమైనది. అందుకని మనం ఆలోచించాల్సిందంటే చేతబడిని ఎలా గెలవడం అనే ప్రశ్న ముఖ్యమైనది. చేతబడి ఉందా అని అన్నారు, ఖచ్చితంగా ఉంది. దానికి విరుగుడు ఏంది అని అడగండి. ఎన్ని పుస్తకాలు ఉన్నాయి చరిత్రలో, ఇన్ని పుస్తకాలు చదవరు మానవులు. ఏం చదువుతారు? ఒకే ఒక పుస్తకం, ఒక మనిషిని ఎలా ఇబ్బంది పెట్టాలి, వాడు నా ముందు ఎలా చావాలి, ఎలా అష్టదరిద్రాన్ని అనుభవించాలి, అది చూసి నేను చాలా ఆనందపడాలి. ఈ చేతబడికి సంబంధించి కూడా చిన్న జుట్టెంటిక కానీ తీసుకుంటారు. అది మరి నిన్ను ఎలా చేరాలి? మరి చేతబడి చేసేవాడు మీ చుట్టాలు నా చుట్టాలు కాదు కదా శంకర. ఎవరో విద్య ఇలాంటి క్షుద్ర పూజలు చేసిన ఒక శక్తి సంపాదించిన వాళ్ళు కాబట్టి
వాళ్ళ దగ్గరికి మరి నీకు సంబంధించింది చేరుస్తారు ఎవరో, నీకు నమ్మకమైన వాళ్ళు, నిన్ను ఉద్దేశించే వాళ్ళు, శత్రువుల్లో చేరుస్తారు కదా. మరి అందుకని వాడు చేసిన దానికి విలువ వస్తుంది కదా. బలమైన ప్రశ్న నీవు అడిగావు, ఒక ఎంటుగా తీసుకుంటున్నారు ఎలా చేతబడి చేస్తున్నారు అనే విషయానికి వస్తే, ఎక్కడో కాశీలో ఉన్న పరమాత్ముని నువ్వు ఇక్కడ అభిషేకం చేసి ఎలా కొలుస్తున్నావు అంటే, పరమాత్ముడు ప్రతి శివలింగంలో ఉన్నాడనే కదా అర్థం. అంటే ఇక్కడ పోసిన శివలింగం తండ్రికి వెళ్ళి కైలాస పర్వతంలో ఉన్న అతనికి చేరుతుందనే కదా అర్థం. అలాగే ఎలాగైతే మనం పండు పలహారం తండ్రి తింటాడని పెడతామో, నీ యొక్క వస్తు సేకరణ నుంచి కూడా ఒక శుద్ర పూజ నీ ఆధీనం తీసుకోవడానికి వాళ్ళు చేసే పని కూడా అదే. నీ దగ్గరికి నిన్ను చేరుతారన్న ఉద్దేశంతో నీవు చేస్తారు వాళ్ళు. అంటే ఇక్కడ దైవానికి దయ్యానికి రెండింటి పోలికలు వచ్చేసినట్టే కదా అక్కడ. కాబట్టి ఇక్కడ ఏంటంటే నిన్ను బాధ పెడతారు, అక్కడ ఏంటంటే నువ్వు సుఖపడతావు దేవుడి దగ్గర. కాబట్టి నీ శత్రువులు ఉండవచ్చు, నిన్ను బాగు చేసుకోవాలి, నువ్వు ఇష్టంగా లేని వాళ్ళ వ్యక్తులు కూడా ఉండవచ్చు కదా. అలాంటి వాళ్ళ ద్వారా జరుగుతుంది కదా. అంటే నీ అవకాశం అవతల వ్యక్తికి చెప్తే అవతల వ్యక్తి దాన్ని ఉపయోగించుకున్నట్టే కదా. నువ్వు మంచి చేసినావు అనుకుందాం 10 మంది మిత్రులకి, 11వ వాళ్ళకి నువ్వు చేయలేదు అనుకున్నాం, మరి ఆయనే కానీ శత్రువు అంటే నీ పతనం చూసేవాడు ఆయనే కదా. కాబట్టి ఆయనకి ఏమైనా ఆశలు రావచ్చు, ఏమైనా రావచ్చు. కాబట్టి ఆయన నాలాంటి వ్యక్తుల్ని కలిసడం కంటే శుద్ర పూజలు చేసే వాళ్ళని కలిస్తే ఆయనకు ఆ బలం రావచ్చు, ఉపయోగించుకోవచ్చు. అయితే ఒక శుద్ర పూజలు చేయడం వల్ల బలం ఏమొస్తుంది, ఇది కూడా ఆలోచించాలి. ఒక శుద్ర పూజలు చేయడం వల్ల అసలు ఆయనకి ఉపయోగం ఏంది? ఒక శుద్ర పూజ చేసి ఒక మనిషిని చంపితే ఏంది ఉపయోగం అంటే, మొత్తం నీ శరీరం నీ ఆత్మ అంటే ఆయన ఆధీనంలో ఉంటది కదా. అంటే ఆయనకి ఇంకా బలం వచ్చేస్తుంది కదా, ఇంకా అంత బలం వస్తుంది. ఎందుకంటే ఒక శరీరంలోకి పోవాలి ఒక ఆత్మ, నీ శరీరం నీ ఆత్మలో కలిసి రెండు ఒక దగ్గర ఉండాల్సింది కదా. అలాంటిది ఒక నీ శరీరం వదిలిపెట్టి నువ్వు పోతే, అంటే నిన్ను పట్టుకొచ్చిన తర్వాత ఆయన ఇష్టం ఉన్నట్టుగా నేను ఆట ఆడించుకోవచ్చుగా. అందుకని నీపై ఆధీనం అది. అంటే ఇప్పుడు ఆ చేతబడి చేసిన తర్వాత మన ఆత్మ వెళ్ళిపోతుంది, తన దగ్గరికి వెళ్తుంది. చేసిన వాడు వాడే కాబట్టి వాడి దగ్గరికి వెళ్తుంది కదా. లాస్ట్ ఎక్కడికి వెళ్ళదు ఇక. మరి మాలాంటి వాళ్ళు ఉన్నారుగా తీసుకురావడానికి, కానీ ఖచ్చితంగా మేము వస్తాము కదా అలాంటి సమయంలో. ఆత్మను శాంతి చేసి పైకి పంపిస్తాం. మేము మా డ్యూటీ ఏంది, మా కార్యక్రమం ఏంది, ఎవరైతే ఈ విధంగా నువ్వు అడిగిన ప్రశ్నకి జవాబు లేకుండా తిరుగుతున్నారో, మా ఇంట్లో గాలి తిరుగుతుంది, మా ఇంట్లో ఇలా కాలంగా మరణించారు, ఇట్లా చనిపోయారు, సూసైడ్ చేసుకున్నారు, ఆత్మహత్య చేసుకున్నారు అనుకుంటుంటారో, అలాంటి గాలిలో ఇలాంటి అపవిత్రంగా చనిపోయి వాళ్ళ యొక్క జీవితం శూన్యంగా అయిపోయిన వాళ్ళని పరమాత్ముడి దగ్గరికి చేర్చడమే కదా ముఖ్యమైనది. ఒక శివసాధువు యొక్క లక్షణమే అది కదా. ఎందుకంటే పరమాత్ముడి దగ్గరికి వెళ్లాల్సింది, ఎవరో మానవుడు శుద్ర పూజ చేస్తే ఎవరో అమాయకుడు చనిపోవడం ఏంటి? పరమాత్ముడు ఎందుకున్నాడు మరి రాతలు రాసి? ఆయన రాతని దాటిన మనుషులకు ఏం కావాలి? శిక్షలు. మరి అందుకనే కదా సాధువులకు విలువ ఈ ప్రపంచంలో. అఘోరాలకు ఎందుకు విలువ ఉంది, నాగ సాధువులకు విలువ ఎందుకు ఉంది, స్వాములకు విలువ ఎందుకు ఉంది? మామూలుగా 11 రోజులు వేస్తేనే నీ కాళ్ళు మొక్కుతారు, ఒళ్ళంతా నిన్ను చూసి ఎంత పులకరిస్తారు. అంటే ఒక దైవానికి ఉన్న శక్తి అది. అదే అంటున్నాను నేను. కాబట్టి నిన్ను రక్షించుకోవడానికి నీ శరీరాన్ని నువ్వు కాపాడుకోవడం మొదలు పెడితేనే ఈ నువ్వు అనుకున్న క్షుద్రాలు పైశాచికత్వానికి విలువ తగ్గుతుంది. నీవు బలహీనుడు ఉన్నంత వరకు వాటికి బలమే. ఇప్పుడు ఈ శుద్ర పూజలు, ఈ చేతబడి ఇవన్నీ ఉన్నాయి కదా, సో ఇవన్నీ మన దగ్గరికి రాకుండా ఉండడానికి ఏం చేస్తే మంచిదంటావు? ప్రతిరోజు నీవు దైవాధీనంలో ఉండి పూజలు చేసుకుని మనసు నిమ్మలంగా పెట్టుకుని ఎవరిని పడితే వాళ్ళని నమ్మకుండా నీ మనసులో నీవు లక్ష్యానికి అమ్మా నాన్న చెప్పిన మాటలు విని సౌభాగ్యవతికి విలువిచ్చి వచ్చిన డబ్బుతో ఉన్న దాంట్లోనే ఒకవేళ అవన్నీ చేసిన తర్వాత పరిస్థితి అలాంటిది అయిన సందర్భాలు ఒక భక్తుడిని శిక్షించిన ఉట్టుగా రుజువులు ఉన్నాయా ఈ చరిత్రలో నీవు చూపించగలవు? ఒక భక్తుడిని, ఒక స్వామిని, ఒక అఘోరాని, ఒక విలువైన ఒక మాల వేసుకున్న ఒక పురోహితుడిని ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఉంటే నువ్వు చూపించగలవు. అంటే ఇప్పుడు శాతపడి చేసిన ప్రతి ఒక్కరు దైవ పూజలు చేసిన వాళ్ళు కాదు, వాళ్ళ బలహీనతల మీద ఈయన బలము. నేను అంటుంది అది. దైవ పూజలు చేసిన వాళ్ళు చనిపోయిన వాళ్ళు వద్దల్లో ఉన్నారు, కానీ వాళ్ళ బలహీనతలని నువ్వు నలుగురిలో చెప్పకూడదు. దానివల్ల నీ విలువ పడగొట్టకూడదు. నీ బలం ఏంది తెలుసుకో, నీ బలం ఏంది తెలుసుకో. నీ కడపలోనే నీ బలం ఉంది. ఆ కడప నుంచి బయటకు వచ్చి నువ్వు బలహీనుడు కాకు, వేరే వ్యక్తి దాన్ని ఉపయోగించుకుంటాడు. నేను అంటుంది అదే ముఖ్యమైన అవసరం. నీ కడప దాటేసి నువ్వు ఏ రోజైతే వచ్చేసి నీ బలహీనతను చెప్తావో అవతల వ్యక్తికి నీ అవకాశం ఇచ్చేసినట్టే. నువ్వు పొద్దంతా రుద్రాక్షలు వేసుకున్నా పర్లేదు, నీ బలహీనత నీ శరీరము నీ మనస్సు నీ ఆధీనంలో లేకపోతే ఎలాంటి చిన్న పూచిక పుల్లు వచ్చైనా నిన్ను ఏమైనా చేయగలదు. నేను అంటుంది అదే. మనస్సు పూజ చేస్తే కాదు మిత్రం గెలిచేది, నీ అంతరాత్మకి పూజ చేస్తేనే పరమాత్మని గెలుస్తావు. అది చేయడం లేదంటున్నాను ఈ సమాజము. గుడికే వెళ్లాల్సిన అవసరం ఉందంటారా? ఎన్ని పుణ్యక్షేత్రాలు ఎంతమంది కడితే ఉన్నాయి ఈ రోజుల్లో? ఈ రోజుల్లో పుణ్యక్షేత్రాలు ఎక్కడ ఉన్నాయి? మరి కట్టిన వాళ్ళ ద్వారానే పుణ్యక్షేత్రాలు ఉన్నాయి కదా. అంటే వాళ్ళు ఎవరు కట్టమని చెప్పారు మరి ఆ పుణ్యక్షేత్రాలు? అది ఆలోచించండి. పుణ్యక్షేత్రాలు కట్టారంటే పుణ్యం చేసిన వాళ్ళు కట్టారని అర్థం. దాన్ని పుణ్యక్షేత్రం అని ఎందుకంటారు? ఎన్నో జన్మల పాపాన్ని నువ్వు కడుక్కోవడానికి వెళ్తావు కాబట్టి అది పుణ్యక్షేత్రం. అలా వెళ్ళండి అంటున్నానుగా. అది వదిలిపెట్టేసి అమ్మాయిల చుట్టూ ఇంకేదైనా ఆలోచన చెడుగా చేసి అమ్మా నాన్నలను ఇబ్బంది పెట్టి మందు తాగుతావు, మాంసం తినేసి పైశాచికత్వంగా నీ శరీరాన్ని నువ్వు ఏమో చేసుకుంటా అంటే మరి అవతల వ్యక్తికి బలమా బలహీనత? నువ్వు తాగే ఉన్నావు అనుకో శంకర, నీకంటే బలవంతుడు ఒకటి కొట్టాడే అనుకోండి, నువ్వు గులపడతావుగా. అదే నువ్వు తాగకుండా నిమ్మలంగా ఉండి ఇన్షర్ట్ వేసుకుని టైట్ గా ఉండేసి బండి మీద అలా వచ్చేసేవనుకో పెద్ద పులిలాగా, అరే ఇంత బాగా చదువుకున్నాడు, బాగా సంపాదిస్తున్నట్టున్నాడు అని నిన్ను చూసి అశుద్ధపడతారు. అలా కాదు, నిన్ను చూసి ఒక రాయితో కొట్టేలా వెళ్తున్నారుగా.
అది వద్దంటున్నాను. మరి సాధువులు ఎక్కువ ఇలాంటి వేషధారణలు ఎందుకుంటారు అంటారు? యాక్చువల్ ఏంటంటే శంకర, మీరు అడిగిన బలమైన ప్రశ్నకి జవాబు ఏంటంటే, ఒక సాధువు ఏదైనా సాధించగలడు అనే ఒక ఉదాహరణ చూపించాలి ఈ సమాజానికి. అంటే ఏదైనా సాధించగలడు అంటే ఎవరు? పరమాత్ముడే అంతిమం. అంటే ఆయన దగ్గరికి వెళ్తే నేను ఇవన్నీ సాధించినట్టే అని ఆలోచన. అంటే ఈ దుస్తులు ఎందుకు వేసుకున్నారు అంటే మిత్రమా, సమాజం యాక్సెప్ట్ చేయట్లేదు ఇప్పుడు, అంటే అంగీకరించట్లేదు. అసలు ఒక సాధువు మానవుడు కొన్ని వందల సంవత్సరాల క్రితం వెళ్తే బట్టలే లేవు. బట్టలు లేని సంవత్సరంలో కూడా సాధువులు ఉన్నారు కదా. రాను 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 అంటే ఎప్పుడైతే విలువలు కుటుంబాలు అనేటివి వస్తే కొద్దిగా ఆ బట్టల విషయంలో తేడాలు వచ్చాయి. అందుకని మనం ఇవి వేసుకోవడానికి గల కారణం ఏంటంటే, ఇప్పుడు మీరు వేసుకున్న దుస్తులకి నా దుస్తులకి ఏంటంటే, నన్ను చూస్తే కొద్దిమంది చూసి ఓహో ఈయన భక్తుడు స్వామి వెళ్తున్నాడు అనుకుంటారు. మీరు వేసుకున్న ఈ వేషధారణలు అంటే ఈయన ఒక ఎంప్లాయీ, ఈయన ఒక సంస్థకి వెళ్తున్నాడు. అందుకనే సాధువులు ఇదే దుస్తులు ఎందుకు వేసుకుంటారంటే, ఇది రంగు లేనిది కాబట్టి. ఈ పైన ఈ రంగు కేవలం ఈ సృష్టిలో ఎవరికి కనబడకుండా ప్రశాంతంగా దేవుణ్ణి చూడడానికి ఈ రంగు పెట్టుకుంటారు. మీరు ఒక సాధువులు కాబట్టి మీరు ఎప్పుడైనా దేవుణ్ణి చూసినారా? ఖచ్చితంగా బలమైన ప్రశ్న అడిగారు. దేవుణ్ణి చూడడమే మానవుడు చేసుకోవాల్సిన ముఖ్యమైన కారణం. ఒక దేవుడిని చూడకుండా, అంటే ఒక గురువు, దేవుడు అంటే గురువు, ఆ గురువుని చూడకుండా, ఆ గురువు ఆజ్ఞ లేకుండా ఏ గురువు మనకి విద్యని బోధించాడు. కాబట్టి మా గురువుకి ఎవరో గురువులకి సాక్షాత్తు మానవులకి కనబడిన వాళ్ళు ఉన్నారు కదా. 150 సంవత్సరాల క్రితం వెనక్కి వెళ్ళి చూస్తే మరి మానవులతో దేవుళ్ళు ప్రత్యక్షంగా మాట్లాడారు కదా. అంటే మరి దేవుళ్ళు మానవుడికే కనబడ్డాడు కదా. అంటే నీవు ఇలా ఉన్న ఒక భక్తితో పిలిస్తేనే వచ్చిన నా తండ్రి నాలాంటి ఈ వేషాధారణకు వచ్చి మాట్లాడాడంటావా? ఖచ్చితంగా మాట్లాడతాడు. నాతో మాట్లాడుతున్నాడు అని అన్నాను నేను. ఎలా మాట్లాడాడు అని గుర్తెట్టుకోవాలి. ఇప్పుడు నీవే ఉన్నావు, నువ్వు వచ్చావు నా దగ్గర ప్రశ్న వేసాడానికి వచ్చావు. పరమాత్ముడు మా దగ్గరకు వచ్చాడు అనుకుందాం, గురువు గారు వచ్చారు అనుకుందాం. గురువు గారితో మాట్లాడిస్తున్నది పరమాత్ముడే కదా. అంటే పరమాత్ముడు మాట్లాడాడు, గురువు గారు మాట్లాడారా? పరమాత్ముడు మాట్లాడిస్తే గురువు గారు మాట్లాడారు కదా. ఇప్పుడు చూడండి, నేను ఎప్పుడు అన్నాను, 100 సంవత్సరాల క్రితమే మానవుడికి భగవంతుడు కలబడే తంతు పోయింది. పుణ్యాలు పెరిగిపోలేదు, తగ్గిపోయాయి, పాపాలు పెరిగిపోయాయి. అందుకనే భగవంతుడు కనబడలేడు. చరిత్రనే ఉంది కదా శంకర, భగవంతుడు ప్రత్యక్షంగా మాట్లాడతాడని. మాలాంటి సిద్ధహస్తులకి ఇప్పుడు ఈ జన్మకి కనబడతలేడు అని చెప్పేసి, కనబడుతున్నాడు అని చెప్పేసి సమాజాన్ని మనం భ్రష్టు పట్టించకూడదు. ఒకటే ప్రశ్న ఏం అడగాలంటే, మానవుడికి కనబడాలి అని భగవంతుడు అనుకోలేదు అని చెప్పడానికి రుజువులు మనమిచ్చిందే. ఇంత చెడులో భగవంతుడు వచ్చి నేను ఏం బాగు చేస్తాడు చెప్పండి? బాగా గుర్తుపెట్టుకో. నువ్వు మంచి ఏం చేస్తావు సమాజంలో చెప్పండి? ఎంతమంది ఆడపిల్లలకి, ఎంతమంది సౌభాగ్యవతులకి, ఎంతమంది అమాయకులకి ఈ మధ్య రక్షణ లేకుండా ఇబ్బందులు జరుగుతున్నాయి. మరి ఆయన గారు వచ్చి నేను ఏమని చెప్పాలి? కాబట్టి ఏంటంటే, గురువు ఎవరైతే ఉన్నాడో ఆయనే ప్రత్యక్ష దైవం. ఆ గురువుకి వచ్చేసి అంతరాత్మ ద్వారా కనబడతాడు ఆయన. కాబట్టి ఎలాంటి సాధువుకైనా ఒక ఆకాశవాణి ద్వారా అది సాధ్యం జరుగుతుంది. అది లేకుంటే ఇంత బలంగా ఎలా జరగగలుగుతాం సమాజంలో చెప్పండి? ఏం ఆశతో తిరుగుతాం చెప్పండి? నేను మీలాగే తిరగవచ్చు కాబట్టి సంపాదించదు. నేను కూడా చేస్తే నాకు 2 లక్షల జీతం వస్తుంది కదా, రాలేదంటారా? రైట్ స్వామి. ఒక అర్ధరాత్రి ఆల్రెడీ టైం కూడా మనం చూస్తున్నట్టయితే 10:30 అవుతుంది టైం. 10:30 లెవెల్ అవుతున్న టైంలో మనం ఇప్పుడు శ్మశాన వాటికల్లో ఉన్నాము. ఇప్పుడు సడన్ గా ఏదైనా సౌండ్ వచ్చా? ఇంతకుముందు కూడా నాకు పైనుంచి సౌండ్ వచ్చింది. నిజంగా చెప్పాలంటే పైనుంచి నాకు సౌండ్ వచ్చింది. అంటే అలాంటి సౌండ్స్ కానీ ఇప్పుడు సడన్ గా ఏదైనా లేచి వచ్చినా కూడా మీరు భయపడరా? భయపడాల్సిన అవసరమే లేదు. లేచి వచ్చిన వాడు మానవుడేగా. మానవుని వదిలిపెట్టేసి శక్తి వస్తుందా? గాలి వచ్చింది అనుకోండి, గాలి దేనికి వస్తుంది? ఎవరితో మాట్లాడుతుంది గాలి? బాగా స్పష్టమైన ప్రశ్న నీ అడిగావు, లోతైన ప్రశ్న. ఒక గాలి కనబడ్డది అని అంటే, ఒక మనిషి లేచి వచ్చాడు అంటే వీడు కారణ జన్ముడు అయ్యాడు అని వాడికి కనబడుతుంది, అందరికీ కనబడదు. అంటే ఎట్లా కనిపిస్తుంది? ఒక కారణ జన్ముడు అయితేనే. కారణ జన్ముడు ఎలా ఉంటాడంటే, ఇప్పుడు మేము ఈ వేషాధారణ ఉన్నాం అంటే శివసాధు ఏదైనా సహాయం చేయవచ్చేమో. నేను ఇక్కడ తీరని కోరికలతో చనిపోయినా, నన్ను ఒక స్నేహితుడు మోసం చేశాడు, ప్రేమికులం మేము మోసపడ్డాం, తర్వాత ఏదో విషయంలో మమ్మల్ని చంపారు, చంపిన వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు, ఏదో విధంగా మేము మోసం అయితే మమ్మల్ని చేసేశారు, చెప్పుకోవడానికి మాకు అవకాశమే లేదు, పూర్తి చేసేసారు, మా వాళ్ళందరూ అనుకుంటున్నారు మేము తప్పు చేసి చనిపోయాం. అలాంటి విషయాన్ని చెప్పడానికి వస్తున్నారేమో, అలాంటి విషయాన్ని కనిపెట్టాలి మనం. మీ దగ్గరికి మీరు అన్నారు కనబడితే వాళ్ళు ఆ విషయం వస్తున్నారు, ఆ విషయానికి వస్తారే తప్పితే వచ్చేసి నీ మీద పడి నిన్ను ఏదో చేయడానికి మాత్రం ఎక్కడ రాదు శంకర. అలాంటప్పుడు దయాలు ఎందుకు పడతారు మనుషుల పైన? ఎప్పుడు పడ్డారు? ఎక్కడ రుజువులు ఉన్నాయి? అదే మనం చూస్తున్నాను, దయ్యం పట్టిందని చెప్పి. రుజువులు ఎక్కడ ఉన్నాయి? చాలా చూసిన. దయ్యం ఎలా పట్టింది? దయ్యం నడుచుకుంటే పోతే తొక్కి పట్టింది, దిష్టి తీసి పడేస్తారు, 3 రోజులు పడేస్తారు. దయ్యం ఎలా పడుతుంది అంటే శరీరానికి పడుతుంది. మీరు అడిగిన ప్రశ్నకి తొక్కి పట్టింది కాకుండా మనిషి శరీరానికి దయ్యం పడుతుంది. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ 3 రోజులు ఉన్నాయి, ఆ 3 రోజుల పైన తిప్పేస్తారు. అలా తిప్పేస్తే పడడానికి అవకాశం ముమ్మాటిగా ఈ ప్రపంచంలో లేదు. మానవుడు లేదు. ఎందుకంటే పూర్వం మన పెద్ద మనుషులు ఎవరైనా బాల్యంతా గానీ చిన్నపిల్లలు కానీ దిష్టి తగిలితే తీస్తారు. నీ శరీరంలో ఏదైనా గాలి ఉంటే దాన్ని ఆపి పెట్టి, అమ్మా నీ దారి ఇది కాదు, ఈ 3 దారిలో ఎక్కడికైనా వెళ్ళు అనే దానికి మాత్రమే. కానీ ఒక గాలి వచ్చి నీ మీద జ్వరపడడానికి పెట్టలేరు. దయ్యం మనుషులకు పడుతుంది. మనుషులకి పడుతుంది, ఖచ్చితంగా మనుషులకే దయ్యం పడుతుంది. ఎందుకు పడుతుంది దయ్యాన్ని మనుషులకి అని అంటే, నేను మొదట కూడా చెప్పా, నీ శరీరం బలహీనత అయినప్పుడు అది వచ్చి నీ మీదకి జ్వరపడగలదు. నీవు బలంగా ఉండి దైవాధీనంలో ఉండి మనస్సు నీ మనోధైర్యం నీ చేతిలో ఉంటే అది నిన్నెందుకు పడుతుంది మిత్రమా, నాకెందుకు కనబడుతుంది? అంటే ఇంకోటి గురుజీ,
ఆ చిన్న పిల్లలు చనిపోయిన వాళ్ళు ఉంటారు, అలాగే ఆ ఏజ్డ్ పర్సన్స్ పెళ్లి కాకుండా చనిపోయిన వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఏజ్డ్ ఉన్న పర్సన్ చూస్తే కూడా ఆడదయ్యం మొగదయ్యం పైన పడుతుంది, మొగల పైన పడుతుంది అని చెప్పి కూడా ఆడదయ్యం మొగదయ్యం ఎందుకు పడుతుంది అంటే మిత్రమా, మంచి చాలా బలమైన ప్రశ్న. మేబీ చూడండి, సమాజం చూసినా మనం మంచి ఆన్సర్ ఇవ్వచ్చు. ఒక పైశాచికత్వం, కామం తునానాంనా భయం నా లజ్జ. ఒక ఆత్మకి కూడా కోరిక ఉంటది, కానీ తీర్చుకోవడానికి శరీరం అవసరం. అందుకని కామం గాని, బాగా తినాలని గాని, బాగా అనుభవించాలి కానీ కోరిక ఉన్నవాడు ఒక శరీరం మీదకి వచ్చి అవి తీర్చుకోగలడు. అందుకని ఒక శరీరానికి ఒక ఆత్మకి తేడా ఏంటంటే, ఒక ఆత్మ ఏ పని చేయాలన్నా శరీరం అవసరం. అందుకనే ఆత్మలు శరీరంలో జ్వరపడడానికి వస్తుంటాయి, అంతేగాని నేను భయపడబెట్టడానికి రావు. అవి అది మామూలుగా కూర్చుంటుంది. నీదేమో దేహం ఉంది, టక్కున కనబడగానే గాలి కనబడ నువ్వు భయపడిపోతావు. ఎందుకంటే అది నిన్ను భయపడలేదు, ముమ్మాటికి నిన్ను భయపడలేదు. భయపడిపించేవన్నీ తాంత్రికాలు, శక్తులు వేరవి. నీకు కనబడింది మీ తాతయ్య గారే నీకు కనబడ్డాడు అనుకో, చనిపోయిన తర్వాత నువ్వు భయపడతావా? మీ తాతని చూసి ఖచ్చితంగా భయపడతావు. మాట ఎలా అంటే, మీ తాతయ్య రూపం కనబడిందని చెప్పి ఇంట్లో చెప్తే, మా తాతయ్య ఎందుకు వచ్చాడు శ్మశానం ఉంటాడంటావు కదా, భయం అవుతుంది. కానీ నీకంటే తాతయ్య ఈ రూపంలో కనబడితే నీకు భయం కాదు, సడన్ గా గాలిలా కనబడితే భయం అవుతుంది. ఎందుకంటే మానవుడికి ఆ ఆత్మ అనేది మనము పూర్వం నుంచి సృష్టించుకున్న భయం అది. ఇప్పుడు ఒకవేళ అలా లేకుంటే చనిపోయిన వాళ్ళని ఇప్పుడున్న సమాజంలో ఇంట్లోనే పాతుకున్న సమాజాలు ఉన్నాయి, మీకు తెలుసు కదా, మరి వాళ్ళు భయపడరా మిత్రమా? కాబట్టి మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, ఖచ్చితంగా ఒక గాలి సోకుతుంది మనకి. నీవు బలహీనుడు అయినప్పుడు సోకుతుంది అది ఖచ్చితంగా. అది సోకిపించుకుంటున్నారు మానవులే కదా. నేను ముమ్మాటికి చెప్తున్నాను, నేను ఒక శివ సాధువుని, ధర్మానికి ఒకటే ఒక విషయం చెప్తున్నాను మిత్రమా, మీ మనసు మీ ఆధీనం లేకపోతే ఏ శక్తి అయినా మిమ్మల్ని ఈజీగా ఆవహించగలదు. మీరు ఒక శివ సాధువు కాబట్టి మీరు ఏమేమి పనులు చేస్తుంటారు? ఖచ్చితంగా చూడండి మిత్రమా, మొదటిది శివ సాధువు లక్ష్యం ధర్మాన్ని స్థాపించడం, ప్రచారం చేయడం కాదు. మీరన్న ఏదైతే ఈ విలువైన ఈ రాత్రి సమయంలో మీరు అడుగుతున్న ఈ ప్రశ్నలన్నిటికీ నేను ఇచ్చే ఒకే ఒక సమాధానం ఏంటంటే, భక్తిని నమ్ముకొని, దైవాన్ని నమ్ముకొని తిరుగుతున్న వ్యక్తులు ఎంతరో ఉన్నారు. వాళ్ళ ద్వారా మంచి పనులు జరగాల్సిన అవసరం ఉన్నది సమాజానికి. అవి జరగడం వల్ల ఇల్లు బాగుపడుతుంది, సౌభాగ్యం బాగుపడుతుంది, కుటుంబాలు బాగుపడతాయి, ఊరు బాగుపడుతుంది, సమాజం బాగుపడుతుంది. ఇవి చేయమనడానికని మేము తిరుగుతూ ఉన్నాం. మేము ఎవరికి వెళ్ళేసి నేను ఇది ఉంది నీకు అది ఉందని ఇంతవరకు నేను ఎక్కడ ఎవరికి చెప్పలేదు. కానీ అడిగిన వాళ్ళకి మాత్రం నిమ్మలంగా కులదైవము, ఇంటికి ఇలవెలుపులు, పరమాత్ముడు అంటే ఎందుకు చెప్తూ ఉంటాం. దాంట్లో బాగుపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనం చేయాల్సింది ఏంటంటే, ఈ వేషాధారణకి అవతల వ్యక్తికి మనం ఇవ్వాల్సిన విలువ ఏంటంటే, నీవేందో అని చెప్పడమే ఒక శివసాధువు లక్ష్యం. అంటే ధర్మాన్ని మేము స్థాపించామా, ఇక్కడ ధర్మాన్ని ప్రచారం చేశామా అంటే, నీ ధర్మాన్ని స్థాపించడానికి నేను ఏం చేయాలంటే, నీ గడపను గెలువని చెప్తున్నాను కదా, మరి గడపలో ఉండమని చెప్పడం ముఖ్యమైనదే కదా. అదే ఆత్మలు మీరు అన్నట్టుగా శుద్ర పూజలు చేసే వాళ్ళు గడప బయటికి లాగేటోళ్ళు, మనం గడప లోపల పెడుతున్నాం అంటే మేము దైవాధీనంలో ఉన్నట్టే కదా. మరి మాట మేము ఎప్పుడు దాటలేదుగా. శివ పూజ చేసుకుంటాం, భిక్షాటనం చేసుకుంటాం, తింటాము, వాళ్ళు ఇచ్చిందే తినుకుంటాము, లేదు అని అంటే హ్యాపీగా ఉంటాం. ఉన్న దాంట్లో ఉండడానికి ఆలోచన చేసి పరమాత్మని చేరాలన్న తపన ఇది. శ్మశానంలో ఈ సమయానికి మీరు మా దగ్గరకు వచ్చారు అని అంటే, మేము ఒకవేళ క్షుద్ర పూజలు చేసేవాళ్ళంటే ఇంత మీరు ధైర్యంగా నా దగ్గర రాకపోయేవాళ్ళు. ఈ శ్మశాన టైంలో ఏం చేస్తున్నారు మీరు నైట్ పూట? శ్మశానంలో చూడు మిత్రమా, ఇక్కడ ఏ పూజలని కూడా మనము శ్మశానంలో వచ్చి తిరిగి చేసి ఇలా చేయాలి, ఏదైనా క్షుద్ర పూజలు చేయాలి అనడానికి ఉండదు. చూడండి, చాలా మంచి ప్రశ్న అడిగావు. పరమాత్ముడి నిలయం శ్మశానం. ఇప్పుడు కాశీకి వెళ్ళాం, మనం శ్రీశైలం వెళ్ళాం, యాదగిరిగుట్టకి వెళ్ళాం, సుమారు 2 గంటల సమయం దర్శనం. మరి నా తండ్రి ఇక్కడ ప్రశాంతం ఒక్కడే కూర్చున్నాడుగా. గుడికి వస్తున్నాం మేము, అది మీకు శ్మశానం. అది గుడికి వస్తున్నాం మేము మా తండ్రిని దర్శించుకోవడానికి. ఆయన ఇంటికి వస్తున్నాము, నా తండ్రి నాకు కట్టిన ఇల్లు ఇది. అది ఒక శివసాధు ఒక వేషాధారానికి ఉన్న విలువ అది. మరి అలాంటప్పుడు మన గుళ్ళకి వెళ్ళడం ఎందుకు? మరి గుడిలో కూడా వెళ్ళొచ్చుగా ప్రశాంతంగా. ఎందుకంటే గుడిలోకి వెళ్తున్నాం, ఇప్పుడు మీరు నన్ను కలిసింది గుడి దగ్గరే కాబట్టి గుడి దగ్గరికి వెళ్తున్నాం. మరి ఆ గుడి నా ఒక్కరిది కాదు కదా, మరి సమాజం మొత్తం తెలవాలి కదా మరి ధర్మం. అందుకే గుడి దగ్గర కూర్చోవాలి. అంటే నైట్ టైం లో కూర్చొని ఏం చేస్తారు సాధువులు శ్మశానంలో? శ్మశానంలో చూడండి, సాధువులు కూర్చొని ఏ పూజలు పురస్కారాలు చేయరు శంకర. ఇది విశ్రాంతి సమయం. ఎవరైనా తప్పులు, ఏదైనా ఒప్పులు చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక అవసరం అనేది కూర్చొని చేసుకోవచ్చు కదా, మంచి కార్యక్రమాలకు పంపించవచ్చు కదా. ఇప్పుడు త్రిశూలం పట్టుకొని, నడుముకు పాశాన్ని కట్టుకొని, ఇన్ని రుద్రాక్షలు వేసుకొని సాధువు వచ్చి ఎవరిని చంపడు. ఎవరైతే అక్రమంగా ఏదైతే ఇబ్బంది పడ్డారో వాళ్ళని తీసుకొని వారిని తండ్రికి చేర్చడానికి వస్తాము ఇక్కడికి. బాగా గుర్తుపెట్టుకోండి. అంటే అర్థం కాలే నాకు. ఎవరైతే ఇబ్బంది పడి చావులు, అకారణంగా మరణించి తల్లిదండ్రుల మాటలు విని కూడా సమాజంలో భ్రష్టు పట్టించి చనిపోయారో వారిని దారిని పెట్టడానికి పరమాత్ముడికి అప్పచెప్పుతాము తీసుకొచ్చి. తండ్రి పుట్టాడు, చేశాడు, ఈయనకి కారణం చేత మళ్ళీ పుట్టించడానికి ఆహ్వానం. అది మా ద్వారా మేము ఇచ్చుకున్నాం, అది అంతకు మించి వేరేది లేదు. మేము పట్టుకొస్తామని చెప్తున్నాము కదా, నిమ్మలంగా చెప్తున్నాం కదా, తిరుగుతున్న గాలిని పడతానంటున్నాను కదా శంకర. ఖచ్చితంగా ఖచ్చితంగా పడతాము. మీ చుట్టుముక్కు ఏమీ లేదు, అలా ఉన్న వాళ్ళైతే మీరు మా దగ్గర అడిగించేవారు కూడా. అది ఒక మనిషి రూపమే మారిపోయే స్థితిగతులు కనబడతాయి ఆ సమయంలో. అది అందరికీ కనబడి ఇలా నువ్వు నా దగ్గర కూర్చున్నప్పుడు చేస్తున్నాను కాదు. ఎందుకంటే ఆ మనిషి రూపం, ఆ మనిషి ఆలోచన, ఆ మనిషి యొక్క వ్యవహారాలే మారిపోతాయి ఆ సమయంలో. అంటే వాళ్ళు ఉండడం కూడా ఒక పిచ్చిగా ఉంటారు కదా మిత్రమా. ఆ పిచ్చిగా ఉండడం చేత
వాళ్ళని పట్టుకోవడం అనేది చెయ్యడం అనేది ధర్మం. ఎందుకంటే లేకపోతే ఆ మనిషి ఆ అమాయకమైన జీవితం ఏమైపోతుంది అంటే అక్కడ ఒక విలువ ఉంది కదా. ఇప్పుడెందుకు పురాణాలే రాస్తున్నాయి కదా శంకర, యాగాలు యజ్ఞాలు ఇవన్నీ ఎందుకు చేస్తారు మరి? పుణ్య ఫలితానికేగా. అవును, అందుకని మీరు ఆలోచించాల్సింది గొప్ప అక్కడ. ఇంకోటి గురించి మీరేమో దేవుడు ఉన్నారని చెప్పి మీరు చెప్తున్నారు, అదే నాస్తికులు అసలు దేవుడే లేడు అని చెప్పి వాళ్ళు ఎవరు? దేవుళ్ళ నమ్మనోళ్ళు అంటే వాళ్ళు ఎవరు? మనుషులే. అంటే మనుషులు ఎక్కడి నుంచి వచ్చారు? ఒక తల్లి గర్భం నుంచి వచ్చారు. వాళ్ళు ఆడ మగ మూడో రకమైన. అంటే తల్లి గర్భం నుంచి రాకముందుకు నీకు రాత ఎవరు రాశారు అంటే బ్రహ్మ రాశాడు. దేవుడు ఉండని చెప్పి రుజువు చేయండి అని చెప్పి కూడా కొంతమంది. అది బలమైన ప్రశ్న. దేవుడు ఉన్నాడని రుజువు చెయ్యాలి అని అంటే మొదట నీకు మాట్లాడే ఆ నాలుక, ఆ చూపు, ఈ జ్ఞానేంద్రియాలు, ఈ కన్నులు దేవుడు ఉన్నాడు అని మాకు చూపించండి అనే వ్యక్తుల్ని ఒక మానవుని కనిపెట్టమని చెప్పండి. శరీరం లేకుండా కనిపెట్టగలిగితే మేము ఖచ్చితంగా దేవుడు లేడని నమ్ముతాంగా. మరి అలాంటి దేవుడే ఉన్న తర్వాత ఈ రేపులు, ఈ మర్డర్లు ఇవన్నీ ఎందుకు అవుతున్నాయి మరి? ఆ దేవుడు కాపాడలేడా? ఖచ్చితంగా. నీవు దేవుడిని నమ్మడమే తరాల ముందే వదిలిపెట్టావు కదా. నరసింహుడు నాకు పూజలు చేస్తే ఏం అందుకోవట్లేడని, నా ఇంట్లో ఉన్న దేవత నన్ను ఏమి ఇబ్బంది పెడతలేదు, నాకు కాపాడతలేదని. మరి నీవే నువ్వు పరమాత్ముని దూరం చేసుకున్నాక నీవు నాశనం అయితే ఆయనకేంది మరి? నేనంటే పట్టింపు లేనోడు ఎప్పటికైనా నా దగ్గరకు వస్తాడన్న ధైర్యంతో ఆయన కూర్చున్నాడు. నువ్వు ఆయన నమ్ముకొని తండ్రి అని చెప్పి పిలవాల్సింది. బురదలో ఏనుగు ఉన్నప్పుడు మనం చూసుకుంటే అంటే దేవుడు నమ్మడం అంటే దేవుడు నమ్మిన వాళ్ళు కూడా చాలా మంది చనిపోయిన మనం చూస్తాం. ఎలా చనిపోయారు? అమ్మాయిలు, మహిళలు. ఈ జన్మ పుణ్యఫలం నువ్వు ఆలోచించాల్సింది. గత జన్మలో వాడు ఏమున్నాడు అనేది మీకు తెలియదు. గత జన్మలో ఒక రాక్షసుడు ఉండవచ్చు. ఉపవాసం ఎందుకుంటారు శంకర? ఒక జన్మలో నీవు ఎందరు మందికి కడుపు కొట్టినందుకు ఈ జన్మలో నీవు ఉపవాసం ఉంటాం. అన్నదానం ఎవడు చేస్తాడు శంకర? ఎందరో ఆకలిని నువ్వు తీర్చాలని చెప్పి నేను పుట్టిస్తాడు కారణ జన్మడం కాబట్టి. అందరూ ఉపవాసం ఉండరు శంకర, బాగా గుర్తుపెట్టుకో. ఎవడైతే ఒక్క కడుపుని చూసి అన్నం పెట్టలేని వాడు ఉంటాడో, అన్నం విలువ తెలవడానికి నువ్వు ఉపవాసం ఉంటావు. ఆరోగ్యం అని చెప్పి మానవులు సృష్టించుకున్నారు, కానీ నువ్వు కారణంతో ఉపవాసం ఉంటున్నావు అని పరమాత్ముడికి తెలుసు. ఆ అన్నం గురించి దొరకక తిరుగుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు రోడ్డు మీద చూడండి. వీళ్ళంతా ఒకప్పుడు నోరు కొట్టిన వాళ్ళు వీళ్ళంతా. అందుకనే వాళ్ళు అడుక్కుంటున్నారు. అన్నం లేక నేను అడుక్కుంటాను, తిరుగుతాను, నాకు దొరుకుతుంది భిక్షాటన, దొరకదు అనట్లేదు. దొరకకుండా తిరిగిన వాళ్ళంతా ఒకప్పుడు అందరు కడుపు కొట్టిన వాళ్ళే. వాళ్ళంతా చెప్పొచ్చు కదా వాళ్ళు రాజులే ఉండొచ్చు, ఒక జన్మలో యువరాణులే ఉండొచ్చు, పెద్ద పెద్ద యువరాజులో ఉండవచ్చు వాళ్ళు. ఎందుకు? నువ్వు సామ్రాజ్యాన్ని కాపాడాల్సింది, సామ్రాజ్యంలో అందరినీ నువ్వు పస్తులో పెట్టినావు కాబట్టి పరమాత్ముడి దగ్గరికి వెళ్ళినాక తప్పించుకునే అవకాశం లేదు కాబట్టి మరో జన్మకి నీకు ఆకలంటే తెలవాలని చెప్పి పుట్టించండి చెప్పొచ్చుగా ఈ సమాజం. ఉపవాసం అనేది దైవ కార్యక్రమం కాదు, ధర్మానికి నేను చెప్తున్నా కాదు. ఏ పురాణంలో రాసి లేదు శంకర, పుణ్యం అని రాసి ఉంది. రైట్. చదువు మీరు ఏ ఫుడ్ తింటారు? శాకాహారం ప్రశాంతంగా తింటాము, ఎవరు పెట్టినా సరే. మీరు అన్నట్టుగానే పండ్లు పలహారాలు. ఒక సాధువు గాలి పీల్చుకొని బతకడు కాబట్టి ఏంటంటే మీరు ఉన్నట్టుగానే తింటూ ఉంటాము. కాకపోతే దైవాధీనంతో ఎన్నో పనులు చేయడానికి బలంగా ఉంటాం. మీపై 100 రెట్ల శరీరం మాది బలమైందే కాబట్టి ఏంటంటే అన్ని విషయాల్లో మీకు తినడానికి మేము తినడానికి గల తేడా ఏది ఉండదు. కాకపోతే మనం చేసుకుంటున్న పుణ్య కార్యక్రమం చేస్తూనే తింటున్న ఈ ముద్దకి బలం వస్తుంది. ఎప్పుడైతే అపవిత్రంగానో అకారణంగా ఎవరినో ఇబ్బంది పెట్టి సంపాదించినప్పుడు కేవలం అన్నం మాత్రమే తింటావు, మనశ్శాంతి తినవు శంకర. మేము మనశ్శాంతి తింటాము అంటున్నాను. అంటే గురించి ఇప్పుడు మీరు తిన్నా తినకపోయినా చివరికి మీరు కూడా దేవుని దగ్గరికి వెళ్ళాల్సిందే, నేను దేవుని దగ్గరికి వెళ్ళాల్సిందే. మరి ఎందుకు ఈ జన్మ అని చెప్పి నేను అనుకుంటా. ఎందుకు మరి ఇంతగానో? ఇప్పుడు పాపాలు చేసినోడు చనిపోతాడు, మంచిగా ఉన్నోడు చచ్చిపోతాడు, ఎవరైనా చచ్చిపోతాడు. మొదటి ప్రశ్న మీరు, ఒక మానవుడికి పరమాత్ముడు వచ్చి పండు ద్వారా ఆత్మలని తయారు చేసి బతకండి అని అన్నాడు. మనం ఏం చేసాము? ఓహో ఈయన గారు వచ్చి రెడీ చేయడం ఎందుకని అంతసేపు ఆగలేక తినేసామా అంటే పొరపాటు చేసింది మానవుడేగా. మరి అక్కడి నుంచి వచ్చిన వంశాలేగా ఇవన్నీ. మరి పొరపాట్లు జరగవంటారా? మానవుడు చేసుకున్న పొరపాటుని విధి విధాలుగా అనుభవిస్తున్నాడు ఈ వివిధమైన ప్రపంచంలో. ఎందుకంటే ఎంతో మారింది. ఒకప్పుడు అడివే, ఇప్పుడు ఇన్ని ఇల్లులు. మరి అవసరాన్ని బట్టి మారింది కదా. నువ్వు గత జన్మలో ఏం చేసావు నీకు తెలుసా? పరమాత్ముడికి తెలుసుగా. ఆయనైతే ఏజ్ ద్వారా మారలేడు కదా. ఈ రోజు మీరు చనిపోయారు, మీతో పాటు తండ్రి కూడా చనిపోలేడు కదా. ముల్లోకాధిపతి ముచ్చటగా 3 కన్నులు వేసుకొని కూర్చున్నాడు. ఆయన అబద్ధం. మీరు అనుకుంటున్నట్టుగా 3 కన్నులు మూసుకోలేడు ఆయన. 3 కన్నులు చాలా తెరిచి కూర్చున్నాడు. 3వ కన్ను తెరిస్తే భూకంపం రానే రాదుగా. వచ్చినట్టు రుజువులు ఉన్నాయా? తెలిసినట్టు రుజువు ఉందా? తెలిసినట్టు రుజువులు ఉన్నాయి. ఎలా ఉన్నాయి? ఎందుకంటే ఒక సమస్య, ఒక పరిష్కారానికి పరమాత్ముడు ఆవేశం, ఆజ్ఞ ఎక్కడ చెప్పినా వినట్లేరు అని కన్ను తెరిచినప్పుడు భూమండలమే మునిగిపోయింది. వారాహ రూపం ఎత్తాడుగా నారసింహుడు. ఎత్తిన తర్వాత తండ్రిని పైకి లేపాడుగా. అంటే అప్పుడు తండ్రి మునిగిపోయి, ఆయన ముంచిన నీటిలోనే ఆయన మునిగిపోయి ఉన్నాడని పరమాత్ముడు దేవాది దేవతల ఆజ్ఞ చూసి ఎక్కడెళ్ళాడు? ముల్లోకాధిపతి కనబడతలేడే ముక్కంటి అని అంటే అప్పుడు దేవాది దేవతలు అన్నారు, వారాహ రూపం ఎత్తితే నేను నీళ్ళలోకి వెళ్ళి తండ్రిని తీసుకొస్తా అని భూపుని లేపాడుగా. చిత్రపటం చూస్తాము కదా వారాహ రూపంది, రుజువులు ఉన్నట్టే కదా పరమాత్ముడి యొక్క అంతరార్థానికి. అది మీరు అడగాల్సిన ప్రశ్న బలమైనది. అది ఎందుకు అలా ఉన్నాడు అడగండి, చెప్తాం. అంతేగాని చిన్న చిన్న ప్రశ్నలు వేయడం వల్ల ఏమిటంటే యువతలు చెడిపోతున్నారు. అవి వద్దు మనకి. పరమాత్ముడి బలాన్ని తెలుసుకోమంటున్నాను నేను. మీరు ఇక్కడ ఉన్నారు.
రైట్ గురించి ఇప్పుడు మీ చేతిలో అది ఉంది, దాన్ని ఏమంటారు? ఇది త్రిశూలం. త్రిశూలం అంటే ఇది త్రిశక్తి. ఇది బ్రహ్మ విష్ణు పరమేశ్వరుడు అని ఒకలాగా అనవచ్చు, తండ్రి 3 కన్నులు అని ఒకటం అనవచ్చు, తర్వాత ముల్లోకాధిపతి ఇచ్చిన ఒక ఆయుధము అనుకోవచ్చు. ఎందుకు ఇది పట్టుకుని ఇదే పట్టుకొని తిరగడానికి గల కారణం ఏంటంటే, మంచి ప్రశ్న అడిగా. ఇది పట్టుకొని తిరుగుతే ఏమవుతుందంటే ఇది ఒక శక్తి శంకర. ఈ శక్తికి ఉన్న విలువ ఏందనంటే మేము ఆపగలం. మీకు నోటికి శాసనం ఏంది? మీరు చదువు. మీ అర్హత ఏంది? కలం. కలం అంటే తెలుసుగా, రాస్తావు. ఇప్పుడు నీవు వచ్చేసావంటే నువ్వు చదువుకున్నందుకు ఈ ఉద్యోగం వచ్చింది. మరి నేను విద్యాహస్తుని, అందులో కొన్ని నేను కూడా ఇందులో డిగ్రీలు సంపాదించానని అనుకోవాలి. నాకు విద్యలో నేను కొన్ని నైపుణ్యతను సంపాదిస్తున్నందుకు దీని ద్వారా అవతలి వ్యక్తిని భయమించగలం. ఇది మీకు మామూలు త్రిశూలమే. బాగా దానికి కావాలంటే లైవ్ గా మీరు రికార్డ్ చేసుకోండి, మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే ఇది త్రిశూలం మాత్రమే. మీకు దీన్ని పట్టాల్సిన వాడు పడితే ఇది వాడికి ఆయుధం. అంటే ఇప్పుడు నేను పట్టుకుంటే నాకు శక్తి రాదా? మీరు మామూలు వ్యక్తులే, కానీ మీ బాగా చెప్పి మంచి ప్రశ్న. మీరు మామూలు వ్యక్తులే, న్యాయమైన వ్యక్తులే, కానీ అన్యాయంగా పెరుగుతున్న వ్యక్తులు అంటే గాలి రూపాన ఉండే వాటికి ఇది అన్యాయమైన. దీంతో ఏం చేయవచ్చు మీకు తెలిసిందే కదా. మానవులకు సంబంధించిన దేవాది దేవతలు ఏం చేస్తారు? సంహారణ చేసుకుంటూ వస్తారు. కాబట్టి ఏంటంటే ఇది దీనికి ఉన్న శక్తి ఏంటంటే మిత్రమా, ఇది ఒక పవిత్రమైనది మన చేతిలో ఉండాలి. దీనికి ఆజ్ఞ. మీ ఆయుధం పెన్ను అయితే నా ఆయుధం ఇది. దీనివల్ల ఇక్కడ కూడా ఉంది కదా, త్రిశూలం ఉంది ఇక్కడ, ఇది కూడా త్రిశూలమే కదా. ఇది ఎందుకు ఉన్నది ఇక్కడ మరి అని అంటే, నేను మానవుడిని ఒక శరీరంతో ఉన్నా అంటే నాకు రక్షణ అవసరమే కదా. ఇప్పుడు గాలి అన్నారు మీరు, గాలి పెద్దది బలమైంది వచ్చి సోకింది అనుకోండి, మరి ఆయుధాలు అవసరమేగా మనకి రక్షించుకోవడానికి. శరీరాన్ని రక్షించుకొని అవతల వ్యక్తిని శిక్షించాలి కదా. ఇక్కడ ఏ దేవుడు చెప్పలేదు. నా తండ్రి కూడా పులిని చంపే కూర్చున్నాడు అక్కడ. పరమాత్ముడు కూర్చున్నది పులి మీదే కదా. మరి ఆయన చంపిన పులి మీద ఎందుకు కూర్చున్నాడు? ఆయన చూయించాల్సిన అవసరం లేదు కదా. ఎందుకంటే ఆయన వీరుడని చూపిస్తున్నాడు. నేను చంపిన పులి మీద కూర్చున్నా, నేను వీరుడినే, శాతగాని వాడిని కాదు అని. ఆయుధం అవసరం మానవుడికి. మీరు ఏ టైం దాకా ఉంటారు గురూజీ ఇక్కడ ఈ స్పాట్ లో? 2-3 గంటల వరకు ఉంటాం ప్రశాంతంగా. పొద్దున వరకు. ఎప్పుడు భయం కాలే మీకు? ఎందుకు భయం అయితే చెప్పండి. భయమే కాదు అసలు. ఏ భయమే కాదు అసలు. భయం అనేది ఎందుకు వస్తుంది? ఒక మాట, న్యాయం లేని దగ్గర. రైట్ వ్యూస్, మనమైతే శుద్ర పూజలు అలాగే చేతబడి అని చెప్పి కూడా చాలా గురుజీ దగ్గర మనం నేర్చుకున్నాం. ఎందుకు సాధువులు ఆ ఎక్కువ శ్మశాన వాటికలే ఉంటారు, ఇవన్నిటికైతే మనం సమాధానం దొరికింది. సో ఇంకా నాకు తెలుసుకోవాలని ఉంది. సో వెళ్దాం, ఆ ముంగటికి వెళ్దాం, ఇంకా ఆ గురుజీ గారితో మనం ట్రావెల్ చేద్దాం. సో మరిన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. సో నేనైతే ఎగ్జైట్మెంట్తో వెయిట్ చేస్తున్నా. సో మీరు కూడా వెయిట్ చేస్తారని నాకు తెలుసు. సో నా వీడియో మీరు మొత్తం చూసినట్టయితే మీకు ప్రతి ఒక్కటి విత్ క్లారిటీగా గురుజీ అయితే మనకు చెప్పిండు. సో వెళ్దాం, ఇంకా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో థ్యాంక్ యూ సో మచ్. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. 49 వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బీఎస్, సెమెన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.